everybody. మనం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో భాగంగా నౌన్స్కు సంబంధించి రెండవ పార్ట్ దట్ ఈస్ ప్రెషన్ అప్రోచ్ ప్రకారము రూల్స్ గురించి ఈరోజు నేర్చుకుందాం. రూల్స్ అనగానే భయపడి బాధపడేంత ఇది ఏమీ లేదు. చాలా చక్కగా చాలా సింప్లిఫై చేసి మీకు డిజైన్ చేయబడి ఉన్నాయి. సో విల్ ప్రొసీడ్ విత్ ద వీడియో. సో రూల్ బేస్డ్ ప్రెషన్ అప్రోచ్. మన ప్రెషన్ అప్రోచ్ ఏంటంటే దిస్ ఈజ్ అ సైంటిఫిక్ అప్రోచ్ యూస్డ్ ఇన్ ప్రెసిషన్ అకాడమీ టు హెల్ప్ యూ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ఇన్ ఎ సిస్టమేటిక్ వే. సో ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే చాలా ఈజీ ఇంగ్లీష్. సో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ప్రెషన్ అకాడమీలో మనం ఫాలో అయ్యేది ఒక సైంటిఫిక్ అప్రోచ్. ఫస్ట్ వీ విల్ గివ్ ద రూల్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం రూల్ ఇస్తాము, తర్వాత దెన్ వీ విల్ గివ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. దానికి సంబంధించి సరైనటువంటి ఉదాహరణలతో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ ఎక్స్ప్లెయిన్ ద రూల్. అలానే దెన్ వీ గివ్ అండ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. తర్వాత తప్పు ఉన్నటువంటి ఒక సెంటెన్స్ను మనం ఇస్తాం. దెన్ వీ విల్ హెల్ప్ యూ టు అప్లై ద రూల్ అండ్ కరెక్ట్ ది ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రెషన్ అప్రోచ్లో ఫస్ట్ రూల్ మాట్లాడతాము, తర్వాత ఎగ్జాంపుల్ ఇస్తాము కరెక్ట్ దానికి, తర్వాత మళ్ళీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇస్తాము. దాని తర్వాత ఆ ఇన్కరెక్ట్ సెంటెన్స్ని ఏ రూల్ ఉపయోగించి కరెక్ట్గా చేయాలి అన్నది కూడా నేర్చుకుంటాం. ఓకే, లాస్ట్లో కన్సాలిడేట్ ది కాన్సెప్ట్ బై మేకింగ్ యూ పిక్ కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఎంసీక్యూస్ గివెన్ ఇన్ ప్రీవియస్ ఎస్ఐ, బ్యాంక్ పిఓ, ఎస్ఎస్సి, సిజిఎల్, గ్రూప్స్ ఎట్సెట్రా. సో మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ని కన్సాలిడేట్ చేసుకుంటాం. ఎలా? వేరియస్ ఎంసీక్యూస్ అంటే పీవైక్యూను సాల్వ్ చేస్తూ థర్డ్ పార్ట్లో సాల్వ్ చేస్తాం. అది పీవైక్యూ, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ వేరియస్ ఎగ్జామ్స్ లైక్ అంటే ఎస్ఐ, బ్యాంక్ పిఓ, సిజిఎల్ ఇటువంటి ఎగ్జామ్స్, గ్రూప్స్ ఇటువంటి ఎగ్జామ్స్లో ఇవ్వబడి ఉన్నటువంటి క్వశ్చన్స్ను మనం తీసుకొని వాటికి కరెక్ట్ ఆన్సర్స్ మన రూల్స్ అప్లై చేస్తూ మనం నేర్చుకున్న దాన్ని మనము కన్సాలిడేట్ చేసుకుంటాం. సో అప్లై ది కాన్సెప్ట్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఇన్ జనరల్ అండ్ రియల్ లైఫ్. సో నేర్చుకున్న దాన్ని ముఖ్యంగా చాలామంది గ్రూప్ 1 మెయిన్స్ రాసేటువంటి ఆస్పిరెంట్స్ చాలా మంచి కంటెంట్ ఇవ్వగలుగుతున్నప్పటికీ కూడా ఎస్ఎస్లో కానీ జనరల్ స్టడీస్లో కానీ మిగతా పార్ట్స్లో గ్రామటికల్ ఎర్రర్స్ ముఖ్యంగా అంటే కరెక్ట్ గ్రామర్ తెలియకపోవడం, గ్రామర్ రూల్స్ కరెక్ట్ ఫాలో కాకపోవడం వల్ల చాలా మార్కులు కోల్పోయి తమ యొక్క అదృష్టాన్ని తారుమారు చేసుకునేటువంటి ఒక డేంజర్ ఉంది. కాబట్టి మనము మన ప్రెషన్ అప్రోచ్ ద్వారా కరెక్ట్గా రూల్ నేర్చుకుంటాం, ఎగ్జాంపుల్స్ చూస్తాం, ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ని తీసుకొని రూల్ అప్లై చేస్తూ కరెక్ట్ చేసుకుంటాం, వాటిని కన్సాలిడేట్ చేసి నేర్చుకుంటాం. ఈ అప్రోచ్ తోటి మనం ముందుకెళ్దాం. నౌ ఫస్ట్ రూల్ అనగానే బాగా గమనించండి. నౌన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. మనకు మొత్తం ఒక 23 రూల్స్ వస్తాయి. చాలా సులభంగా ఉంటాయి. వీడియో కరెక్ట్గా చివరి వరకు ఫాలో అవ్వండి, చాలా ఈజీ అయిపోతుంది మీకు కాన్సెప్ట్. నౌన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. ఎప్పుడు బహువచనంలో వాడేటువంటి నౌన్స్ ఉన్నాయి కొన్ని. సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ద ప్లూరల్ నెంబర్ అండ్ ఆల్వేస్ టేక్ ప్లూరల్ వర్బ్. చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే బహువచనం వాడుతున్నామో బహువచనానికి సంబంధించినటువంటి వర్బే వాడాలి. ఆర్మ్స్. ఇప్పుడు మామూలుగా రంజాన్ నెలలో ముస్లిమ్స్ బీదవాళ్లకు దానం చేయాలి. బీదవాళ్లకు చేసే దానాన్ని వాళ్ళు ఆర్మ్స్ అని పిలుస్తారు. స్పీసీస్ మనం బయాలజీలో చదువుతూ ఉంటాం, జాతి, ప్రజాతి అట్లా అనమాట. సీజర్స్ ఇంట్లో కత్తెర వాడుతూ ఉంటాం. అలానే ప్యాంట్స్ మగవాళ్ళకి అందరికీ తెలుసు. లెగ్గింగ్స్ అవి అట్లా ఆడవాళ్ళకు కూడా వచ్చాయి ప్యాంట్స్ లాంటివి. టాంగ్స్ పట్టకర్ర లాంటిది. బెల్లోస్ ఈ కొలిమి తిత్తి అని ఉంటాం, 2 ఉంటాయి, ఇట్లా పట్టుకొని పైకి కిందికి ఊపుతూ ఉంటారు. ఉదాన్ని పట్టుకొని ఇంకోటి పైకి కిందికి ఊపుతుంటారు. గ్యాలోస్, ఉరి కొయ్య. మీజిల్స్ తట్టు అనేటువంటి జబ్బు ఇది. మీజిల్ అని చెప్పలేం, ఆమ్ అని చెప్పలేం, స్పీసీస్ అని చెప్పాలి అంతే. దానికి ఇంకా మళ్ళీ వేరే ప్లూరల్ లేదు. సిజర్ అని చెప్పకూడదు, సిజర్స్ అని చెప్పాలి. ప్యాంట్ అని చెప్పకూడదు, ప్యాంట్స్ అనే చెప్పాలి. టాంగ్ అని చెప్పడానికి రాదు, టాంగ్స్ అనే చెప్పాలి. బెల్లో అని చెప్పడానికి రాదు, బెల్లోస్ అనే చెప్పాలి. గ్యాలో అని చెప్పడానికి రాదు, గ్యాలోస్ అనే చెప్పాలి. మీజిల్ అని చెప్పడానికి రాదు, మీజిల్స్ అనే చెప్పాలి. ఐ గ్లాస్ అని చెప్పడానికి రాదు, ఐ గ్లాసెస్ అనే చెప్పాలి. గాగుల్ అని చెప్పడానికి రాదు, గాగుల్స్ అని చెప్పాలి. ఆర్కైవ్ అని చెప్పడానికి రాదు, ఆర్కైవ్స్ అంటే దస్తావేజులు, పూర్వకాలానికి సంబంధించినటువంటివి ఏవైనా ఒక మ్యూజియంలో కానీ ఎక్కడైనా భద్రపరుస్తూ ఉంటారు, వాటిని ఆర్కైవ్స్ అని పిలుస్తారు.
అరియర్ అని చెప్పడానికి రాదు, అరియర్స్ అనే చెప్పాలి. అథ్లెటిక్స్, అథ్లెటిక్ అంటే మీనింగ్ మారుతుంది, మళ్ళీ అథ్లెటిక్స్ అనే చెప్పాలి. ఆడుకునేటువంటి రకరకాల స్పోర్ట్స్ ఈవెంట్స్, 100 మీటర్స్, 200 మీటర్స్, స్ప్రింట్ యాక్టివిటీస్ అవి ఉంటాయి కదా, అవి. బిలాంగింగ్ అని చెప్పకూడదు, బిలాంగింగ్స్ అనే చెప్పాలి. బిలాంగింగ్ అంటే మీనింగ్ మారుతుంది. బ్రేస్ మీనింగ్ మారుతుంది. బ్రేసెస్ మామూలు చిన్నపిల్లలకు వాళ్ళ యొక్క పళ్ళు వరుసను సెట్ చేయడానికి డెంటల్ డాక్టర్స్ వాడుతూ ఉంటారు, వాటిని బ్రేసెస్ అనే పిలవాలి. బైనాక్యులర్స్ అనే వాడాలి, బైనాక్యులర్ అని చెప్పకూడదు. కస్టమ్ అంటే వేరు, కస్టమ్స్ అంటే వేరు. కస్టమ్ అంటే అది మనకు ఒక సాంప్రదాయపరంగా వచ్చేటువంటి ఒక వే ఆఫ్ లివింగ్ అనుకుందాం. అంటే ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవాలి, లేదా ఆడపిల్లలు చెవులు కుట్టించుకోవాలి, స్త్రీలు మెడలో మంగళసూత్రం వేసుకోవాలి, ఇటువంటి కస్టమ్. కస్టమ్స్ అంటే సుంకాలు విధిస్తూ ఉంటారు, ఎయిర్పోర్ట్స్ దగ్గర కానీ, డాక్ యార్డ్స్ దగ్గర కానీ, అవి సుంకాలు, కస్టమ్స్. ఫైర్ వర్క్స్ అనే వాడాలి, ఫైర్ వర్క్ అని చెప్పకూడదు. అవుట్స్కర్ట్ అని అనకూడదు, అవుట్స్కర్ట్స్ అని అనాలి. రిమైన్ అంటే మీనింగ్ వేరు, రిమైన్స్ అంటే మీనింగ్ వేరు. ఇప్పుడు సపోజ్ మీరు బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు, దాన్ని క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుని ప్రొసీడ్స్ అంటారు, ప్రొసీడ్ అన్నారు. ప్రొసీడ్ అంటే మీనింగ్ మారుతుంది అనమాట. ట్రూప్స్ అనే అనాలి. వేజెస్ అంటే జీతాలు, వేజ్ వేరు, యు వేజ్ ఎ వార్, అట్లా అనమాట. ఇయర్ ఫోన్స్ అనే వాడాలి, ఇయర్ ఫోన్ అని వాడకూడదు. ఇయర్ ఫోన్ సింగిల్ పీస్ ఉండదు. సో బాగా గమనించండి. ఆర్మ్స్ అని మాట్లాడాలి, స్పీసీస్ అని చెప్పాలి, సిజర్స్ అని చెప్పాలి, ప్యాంట్స్ అని చెప్పాలి, బెల్లోస్ అని చెప్పాలి, గ్యాలోస్, మీజిల్స్, ఐ గ్లాసెస్, గాగల్స్, ఆర్కైవ్స్, అరియర్స్, అథ్లెటిక్స్, బిలాంగింగ్స్, బ్రేసెస్, బైనాక్యులర్స్, కస్టమ్స్, ఫైర్ వర్క్స్, అవుట్స్కర్ట్స్ అంటే సిటీకి దూరంగా, మెయిన్ టౌన్ నుంచి బయట బాగా కొంత దూరంలో, ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉండేటువంటి అవుట్స్కర్ట్స్, రిమైన్స్, ట్రూప్స్, వేజెస్, ఇయర్ ఫోన్స్. వీటిని ఎప్పుడు కూడా ప్లూరల్ సెన్స్లోనే వాడతాము, వాటికి ప్లూరల్ వర్బే వాడతాం. సో ఫస్ట్ రూల్ ఏంటంటే కొన్ని ఎప్పుడు కూడా ప్లూరల్ నెంబర్లోనే ఉంటాయి, ప్లూరల్ వర్బ్సే వాడతాం. రూల్ 1 కంటిన్యూ చేస్తున్నాం. సో సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూస్డ్ ఇన్ ప్లూరల్ నెంబర్ అండ్ ఆల్వేస్ టేక్ a plural verb. First one, see example. I gave him an arm. తప్పిది, ఇలా మాట్లాడకూడదు. I gave him arms అని చెప్పాలి, నేను అతనికి దానం చేశానని చెప్పాలి. See, go for another example. Arms, okay, దీన్ని explain. Arms is a plural noun and is used in plural form only. చెప్పాను కదా, రంజాన్ మాసంలో ముస్లిం సహోదరులు బీద వాళ్ళకి దానం చేయాలి అనేది ఒక రూల్, వాళ్ళకి తాము సంపాదించిన దాంట్లో వాటిని ఆర్మ్స్ అని పిలుస్తారు. సో ఆర్మ్స్ ఈజ్ ఎ plural noun and it should be used in plural form only. Then say another example. He got his trouser stitched by a tailor recently. He got his trouser stitched by the tailor recently. ఇక్కడ trouser is a wrong word. ఎప్పుడు కూడా దాన్ని ఎలా వాడాలి? He got his trousers stitched by the tailor recently. ప్యాంటు వేసుకునేటప్పుడు 2 కాళ్ళకు వేసుకుంటాం, ఒక కాళ్ళకు మాత్రమే వేసుకోం కదా, గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను అనమాట. దెన్ సో ట్రౌజర్స్ ఈజ్ ఎ ప్లూరల్ నౌన్ అండ్ ఈజ్ యూస్డ్ ఇన్ ది ప్లూరల్ ఫామ్ ఓన్లీ. దెన్ విల్ గో టు ది సెకండ్ రూల్. సో ఫస్ట్ రూల్ ఏం మాట్లాడామంటే ప్లూరల్ నౌన్స్ ఉంటాయి కొన్ని, వాటికి ఎప్పుడు ప్లూరల్ వర్బే వాడాలి. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం మనము. ఇప్పుడు సెకండ్ రూల్ చూద్దాం. నౌన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ సింగులర్. కొన్ని నౌన్స్ ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లోనే ఉంటాయి, వాటికి ప్లూరాలిటీ అనేది ఉండదు, వాటికి బహువచనం అనేటువంటి ఒక ఫామ్ ఉండదు. సమ్ నౌన్స్ సచ్ యాజ్ సీనరీ, మెషినరీ అంటే యంత్ర సామాగ్రి, సీనరీ అంటే అందంగా చుట్టూ కనిపెట్టేటువంటి దృశ్యమాలిక అనుకోండి. స్టేషనరీ, ఇది NERY, స్టేషనరీ, STATIO, స్టేషనరీ, NARY అంటే ఒక చోట స్థిరంగా ఉండటం. స్టేషనరీ, STATIO, NERY అంటే మనం స్టేషనరీ షాప్లోకి వెళ్తూ ఉంటాం, పుస్తకాలు, పెన్నులు అవన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ స్టేషనరీ. అవి ఎప్పుడు కూడా సింగులర్ అంతే, దే ఆర్ ఆల్వేస్ యూస్డ్ ఇన్ సింగులర్ నెంబర్. సీనరీ ఎగ్జాంపుల్స్ చూడండి. సీనరీ, మెషినరీ, స్టేషనరీ, లగేజ్, బ్యాగేజ్, నాలెడ్జెస్ అని అనం, అసలు చాలా యాక్వర్డ్గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్స్ అనము. మనీ, డబ్బు,
డబ్బు అంతే, దానికి సింగులర్ ఫామే ఉంటుంది. యాక్చువల్గా ఒకవేళ మనీస్ అని వాడుకున్నామంటే వేరు వేరు దేశాల కరెన్సీస్ తీసుకొచ్చినప్పుడు మనీస్ అనే కంటే కూడా కరెన్సీస్ అని వాడడం చాలా యాప్ట్గా ఉంటుంది అనమాట. ఎక్విప్మెంట్స్ అనం. ఇప్పుడు ఏదైనా ల్యాబ్ ఎక్విప్మెంట్, హోమ్ ఎక్విప్మెంట్ అట్లా అనమాట. అంటే పొయట్రీస్ అని అనలేం, అంటే చాలా ఆడ్ కంపారిజన్. అది 10 మంది కవులది తీసుకొచ్చి అప్పుడు కూడా పొయట్రీ అనే మాట్లాడతాం. ది పొయట్రీ ఆఫ్ దీస్ రైటర్స్ అనే కంపేర్ చేస్తాం. క్రైటీరియా. ఓకే, నౌ we'll see the examples. So Switzerland is known for its stunning sceneries. తెలియకుండా రాస్తూ ఉంటారు పాపం. సో ఎప్పుడు అట్లా రాయకూడదు. స్విట్జర్లాండ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ స్టన్నింగ్ సీనరీ. స్టన్నింగ్ సీనరీ. సీనరీ ఈజ్ ఆల్వేస్ సింగులర్. సీనరీ ఈజ్ ఆల్వేస్ సింగులర్. We'll see another example. So we'll have an explanation for this. It is grammatically incorrect to use scenery in plural number. But in modern English, some people use the word sceneries. In formal English, it is not allowed. So మామూలుగా మనము బ్రిటిష్ సిస్టమ్ జనరల్గా ఫాలో అవుతున్నాము ఇంగ్లీష్ భాషను ఉపయోగించే విషయంలో కూడా. ఫార్మల్ ఇంగ్లీష్, ప్రాపర్ ఇంగ్లీష్లో అయితే మాత్రం మనం సీనరీస్ అని వాడకూడదు. ఈ మధ్యకాలంలో చాలామంది సీనరీస్ అలా వాడుతూ ఉన్నారు. ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్. Then we'll move on to rule 3. So plural nouns singular usage. ఫస్ట్ రూల్ ఏం చూసామంటే ప్లూరల్ నౌన్స్ ప్లూరల్ వర్బ్ వాడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ ఏం చేసామంటే మనం ఎప్పుడు సింగులర్ ఫామ్లోనే ఉంటాయి. థర్డ్ రూల్ ఏంటంటే ప్లూరల్ నౌన్స్ సింగులర్ యూసేజ్లో వాడతాం. బహువచనాన్ని ఏకవచనంగా ఉపయోగిస్తూ వాడతాం. ఇట్లా సమ్ నౌన్స్ ఆర్ ప్లూరల్ ఇన్ ఫామ్ బట్ దేర్ యూసేజ్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. ఆల్వేస్ ఇన్ సింగులర్. సో ఫిజిక్స్ చూస్తేనేమో లాస్ట్లో ఎస్ ఉంది కదా, ఇది ప్లూరల్ ఫామే కదా. ఫిజిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఫిజిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్తున్నాను. ఫిజిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పట్లేదు. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సైన్స్. మ్యాథమెటిక్స్ మరి లాస్ట్లో ఎస్ ఉంది కానీ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సైన్స్ అని చెప్తున్నాను. మ్యాథమెటిక్స్ ఆర్ బ్యూటిఫుల్ సైన్స్ అని చెప్పట్లేదు. ఎకనామిక్ అనట్లేదు, ఎకనామిక్స్ అని మాట్లాడుతున్నాం. ఎకనామిక్స్ గివ్స్ యూ ఎ గుడ్ ఐడియా అబౌట్ ది స్టేటస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది కంట్రీ. మెకానిక్స్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. న్యూ అనట్లేదు, న్యూ అంటే మీనింగ్ మారుతుంది, కొత్త. న్యూస్ వార్తలు. ఎథిక్స్ ఎవ్రీడే న్యూస్ ఈజ్ టెలికాస్ట్ అట్ 9 PM బై ఈటీవీ. అంటే ఎథిక్ వేరు, ఎథిక్స్ అని మాట్లాడతాం. ఎథిక్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అగైన్. పాలిటిక్స్, సోషల్ సైన్సెస్, సోషల్ స్టడీస్. సో వీటన్నిటిలో చివరిన ఎస్ ఉంది. ఇవన్నీ ప్లూరల్ నౌన్సే కానీ వాటికి ఎప్పుడు కూడా సింగులర్ యూసేజే ఉంటుంది. థర్డ్ రూల్ ఇది. ఎస్, నౌ వీల్ సీ ఎగ్జాంపుల్స్. ఫర్ మీ మ్యాథమెటిక్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్. చాలా ఆశ్చర్యంగా ఏంటంటే మనం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకునే దాంట్లో భాగంగా మామూలుగా ఏంటంటే మనం తెలుగులో పుట్టాం, తెలుగులో నేర్చుకున్నాం, తెలుగు చదివాం, తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగే వాడుతూ ఉన్నాం. అన్నిటికీ మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని తెలుగులో ఫస్ట్ అనుకునేసి దాన్ని బ్రెయిన్లో ఇంగ్లీష్లోకి చాలా కష్టపడి ట్రాన్స్లేట్ చేసి దాన్ని మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల జరిగేటువంటి గ్రేవ్ మిస్టేక్ ఇది. ఫర్ మీ మ్యాథమెటిక్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్. డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే ఆలోచించలేం. సో మ్యాథమెటిక్స్ ఈజ్ అ సింగులర్ యూసేజ్ కోసం మాత్రమే, దో ఇట్ ఈస్ అ ప్లూరల్ నౌన్, కానీ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్. ఫర్ మీ మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్. నాకు సంబంధించినంత వరకు గణితం చాలా కష్టం అర్థం చేసుకోవటం అని చెప్పేటువంటిది. దో మ్యాథమెటిక్స్ ఈజ్ ఇన్ ప్లూరల్ ఫామ్, ఇట్ ఈస్ సింగులర్ నౌన్ అండ్ దేర్ ఫోర్ యూస్ ఆఫ్ ఈజ్. సో మ్యాథమెటిక్స్ పక్కన ఈజ్ పెట్టాను, అది సింగులర్ వర్బ్ అది. ఓకే, దెన్ వీల్ మూవ్ ఆన్ టు రూల్ 4. రూల్ 4 ఏం మాట్లాడుతుందంటే సింగులర్ నౌన్స్ ప్లూరల్ యూసేజ్. కొన్ని నౌన్స్ ఏమో ఏకవచనంలోనే ఉంటాయి కానీ వాటిని ఎప్పుడు ప్లూరల్గానే వాడతాం. సమ్ నౌన్స్ ఆర్ సింగులర్ ఇన్ ఫామ్ బట్ దేర్ యూసేజ్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. క్యాటిల్, పశు సంపద, అది సింగులర్ నౌన్. క్యాటిల్స్ అనట్లేదు, మనం క్యాటిల్ అంటున్నాం. పౌల్ట్రీ సింగులర్ నౌన్ కానీ ప్లూరల్ యూసేజ్. క్యావలరీ, అలానే పీసెంట్రీ రైతాంగం, అలానే చిల్డ్రన్, అవేమో సింగులర్ నౌన్స్ కానీ వాటికి ఎప్పుడు కూడా చిల్డ్రన్స్ అనట్లేదు, క్యాటిల్స్ అనట్లేదు, పౌల్ట్రీస్ అనట్లేదు, కానీ వాటిని ఎప్పుడు కూడా ప్లూరల్ యూసేజ్లోనే చూస్తాం. విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్.
ఆల్ ద పీపుల్స్ ఆర్ వెరీ హ్యాపీ, చాలా అక్వర్డ్ యూసేజ్ ఇది. అసలు పీపుల్స్ అని అంటే మాట్లాడుతూ ఉన్నారు మామూలుగా చాలా ఆర్టికల్స్. మనం ఒకవేళ ఫారిన్ కంట్రీస్ న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ అట్లా చూస్తే రకరకాల దేశాల ప్రజల గురించి మాట్లాడడానికి పీపుల్స్ అనేటువంటి ఒక యూసేజ్ కనపడుతుంది కానీ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇన్ ఫార్మల్ ఇంగ్లీష్. సో ఆల్ ద పీపుల్ వర్ వెరీ హ్యాపీ, కరెక్ట్ యూసేజ్ ఏంటంటే ఆల్ ద పీపుల్స్ కాదు, ఆల్ ద పీపుల్ వర్ వెరీ హ్యాపీ. లైక్ వైజ్ విల్ సీ అనదర్, దట్ ఈస్ ద వర్డ్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ యూస్డ్ ఇన్ ప్లూరల్ అండ్ దేర్ ఫోర్ నో నీడ్ టు సే పీపుల్స్. సో పీపుల్ అనగానే అది ప్లూరల్ ఫామ్ అంతే, దానికి మళ్ళీ పీపుల్స్ అని పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. రూల్ 4 దాంట్లో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పీసెంట్రీ ఈజ్ స్టిల్ బ్యాక్వర్డ్. ఇది ఈ సెంటెన్స్ చూడండి. ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పీసెంట్రీ, పీసెంట్రీ అంటే రైతాంగం. సో యాక్చువల్గా దాన్ని కరెక్ట్గా మాట్లాడాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పీసెంట్రీ ఆర్ స్టిల్ బ్యాక్వర్డ్. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పీసెంట్రీ ఆర్ స్టిల్ బ్యాక్వర్డ్ అనే వాడాలి. ఈజ్ తప్పిది, ఇది కరెక్ట్. రైతాంగము అనేది ఎప్పుడు కూడా కనిపించడానికి సింగులర్ ఫామ్లో కనిపించినప్పటికీ కూడా అది ప్లూరల్ యూసేజే ఉంటుంది. ద వర్డ్ పీసెంట్రీ ఈజ్ ఆల్వేస్ యూస్డ్ ఇన్ ప్లూరల్ అండ్ దేర్ ఫోర్ ప్లూరల్ వర్బ్ ఆర్ ఈజ్ యూస్డ్. Yes, we'll go with another rule. Adjective plus hyphen plus noun is equal to singular. చూడంగానే అమ్మో ఏంది ఇది అని భయపడకండి. మనం తెలుగులో విశేషణము అని చదువుతుంటాం. అంటే ఏదైనా ఒక విషయం యొక్క లేదా వస్తువు యొక్క ఒక మనిషి యొక్క రూప గుణ లావణ్యాలను వర్ణించాలంటే మనం అడ్జెక్టివ్ అనేది విశేషణం అని వాడుతూ ఉంటాం. ఇంగ్లీష్లో కూడా టు డిస్క్రైబ్ ఎనీ పర్సన్, ఎనీ క్యారెక్టర్, ఎనీ యాక్షన్, ఎనీథింగ్, దేని గురించి అయినా మాట్లాడాలి అంటే ఇంగ్లీష్లో మనకి ఇచ్చినటువంటి ఒక వరం ఏంటంటే అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ప్లస్ హైఫన్, హైఫన్ అంటే ఇది చిన్న డాష్ ప్లస్ నౌన్. సో అడ్జెక్టివ్ పక్కన చిన్న గీతలాగా పెట్టి దాని పక్కన నౌన్ పెడితే అది ఎప్పుడు కూడా సింగులర్ లాగానే వస్తుంది. దట్ ఈస్ న్యూమెరికల్ అడ్జెక్టివ్ ప్లస్ హైఫన్ ప్లస్ నౌన్ విల్ ఆల్వేస్ బీ యూస్డ్ ఇన్ సింగులర్ ఫామ్. మనం తెలుగులో చెప్పుకోవాలంటే విశేషణము, దాని పక్కన ఒక చిన్న గీత, దాని పక్కన నౌన్, నామవాచకం. ఇలా ఇంగ్లీష్లో వాడాల్సి వస్తే మనము దాన్ని సింగులర్ యూసేజ్లోనే వాడతాము. వీల్ సీ అన్ ఎగ్జాంపుల్, అర్థమవుతుంది. ఏం దీంట్లో డిఫికల్టీ ఏం లేదు. దిస్ ఈజ్ ద న్యూ 10 రూపీస్ నోట్. చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ద న్యూ 10 రూపీస్ నోట్. 10 అనేది ఒక న్యూమెరికల్ అడ్జెక్టివ్, రూపీ అనేది నౌన్. ఓకే, దిస్ ఈజ్ ద అంటున్నాం. ఇక్కడ బాగా గమనించండి, ఇంగ్లీష్లో మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కరెక్ట్గా అర్థం చేసుకున్నామంటే అసలు ఇంగ్లీష్ 90% వచ్చేసినట్లే. దిస్ ఈజ్ ద అంటున్నాము, మళ్ళీ ఏమో ఇక్కడ రూపీస్ అంటున్నాం, అంటే ప్లూరల్ నౌన్ పెడుతూ ఉన్నాం. తప్పు కదా అది. మరి మనం ఆల్రెడీ రూల్ ఏం చెప్పుకున్నాము, అడ్జెక్టివ్ ప్లస్ హైఫన్ ప్లస్ నౌన్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. ఇది న్యూమెరికల్ అడ్జెక్టివ్, 10, 1, 20, 30, lakh అలా అనమాట. న్యూమెరికల్ అడ్జెక్టివ్, దాని పక్కన నౌన్ పెడుతున్నాం చిన్న గీత పెట్టేసి. సో మరి కరెక్ట్ ఏంటి? కరెక్ట్, దిస్ ఈజ్ ద న్యూ 10 రూపీ నోట్. ఇది కొత్త 10 రూపాయల కాగితం నోటు. 10 ఈజ్ ఎ న్యూమెరికల్ అడ్జెక్టివ్ అండ్ రూపీ ఈజ్ నౌన్. సో 10 ఈజ్ ఎ న్యూమెరికల్ అడ్జెక్టివ్, రూపీ ఏమో నౌన్. దే ఆర్ జాయిన్డ్ బై ఎ హైఫన్. సో వాటి పక్కన మధ్యలో చిన్న గీత లాంటిది పెట్టాను. దిస్ ఫార్మ్ ఈజ్ ఆల్వేస్ యూస్డ్ ఇన్ సింగులర్ అండ్ దేర్ ఫోర్ 10 రూపీస్ ఈజ్ రాంగ్. మనం తెలుగులో 10 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 500 రూపాయల నోటు ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇంగ్లీష్లో కూడా అలానే ట్రాన్స్లేట్ చేసుకొని అంటే అనవసరంగా తప్పు చేస్తాం అనమాట. ఇట్ షుడ్ బి 10 రూపీ. ఇంగ్లీష్లో మాత్రం 10 రూపీ, 100 రూపీ నోట్, 1000 రూపీ నోట్, 2000 రూపీ నోట్ ఇట్లనే మాట్లాడాలి. 100 రూపీస్ నోటు, 200 రూపీస్ నోటు ఇలా మనం మాట్లాడకూడదు. ఎప్పుడైతే అడ్జెక్టివ్ పక్కన నౌన్ వస్తుందో సపరేటెడ్ బై ఏ హైఫన్, అప్పుడు ఖచ్చితంగా దాన్ని సింగులర్ ఫామ్లోనే వాడాలి. ఇది థంబ్ రూల్ ఇది. దెన్ వీల్ మూవ్ ఆన్ టు అనదర్ ఎగ్జాంపుల్. సి దిస్ ఈజ్ అవర్ 8th 5 years ప్లాన్. అసలు వినటానికి అంటే మామూలుగా రెగ్యులర్గా ఇంగ్లీష్ పేపర్స్ అట్లా చదివే వాళ్ళకు ఈ సెంటెన్స్ చూడంగానే ఆ సెంటెన్స్ రాసిన వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది. చూడండి,
ఎయిత్ది అంటే అది అది కొద్దిసేపు పక్కన పెడదాము. దట్ ఈస్ ఆల్సో అన్ అడ్జెక్టివ్. ఇక్కడ 5 అనేది ఒక అడ్జెక్టివ్, న్యూమరికల్ అడ్జెక్టివ్. దాని పక్కన చిన్న హైఫన్ ఉంది. ఇయర్ అనేది ఒక నౌన్. ఇయర్స్ ప్లూరల్ నౌన్. ఇయర్స్ సింగులర్ ప్లూరల్. మనమేమో అడ్జెక్టివ్ వాడుతున్నాము, ముందర వర్బ్ కూడా ఈజ్ వాడుతున్నాము, చివరికేమో లాస్ట్లో ఎస్ యాడ్ చేసి ప్లూరల్ నౌన్ వాడే ప్రయత్నం చేస్తున్నాం. తప్పు కదా అది. సో విల్ సీ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ అవర్ 8th 5-year ప్లాన్. ఇది మాకు 8వ పంచవర్ష ప్రణాళిక. తెలుగులో 5-year ప్లాన్ అంటే పంచవర్ష ప్రణాళిక. పంచవర్ష ప్రణాళిక, పంచవర్షాల ప్రణాళిక అనట్లేదు మనం, పంచవర్షముల ప్రణాళిక అనట్లేదు, పంచవర్ష ప్రణాళిక అంటున్నాం. అట్లా ఇంగ్లీష్లో కూడా 8th 5-year ప్లాన్ అనాలి, 8th 5 years ప్లాన్ అనకూడదు, చాలా యాక్వర్డ్గా ఉంటుంది. సో అడ్జెక్టివ్ ప్లస్ హైఫన్ ప్లస్ నౌన్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. హియర్ 5 ఈజ్ ద న్యూమెరికల్ అడ్జెక్టివ్ అండ్ ఇయర్ ఈజ్ ఎ నౌన్. సో దే ఆర్ సపరేటెడ్ బై ఏ హైఫన్. సో ఖచ్చితంగా మనకు సింగులర్ ఫామ్ యూసేజే రావాలి. దెన్ విల్ గో ఫర్ అనదర్ రూల్. హియర్ నౌన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్. ఒక ప్రిపోజిషన్ ఉంటుంది. ఎట్లా ప్రిపోజిషన్స్ అంటే వీటిని కరెక్ట్గా చెప్పుకోవాలంటే కొంచెం సెంటెన్స్ లింకర్స్. మనం అంటే ఆల్రెడీ కొద్ది గొప్ప అవగాహన ఉంది కాబట్టి చిన్న ఎగ్జాంపుల్గా మాట్లాడతాను. బై, విత్, టు, ఫార్, ఇట్లా అనమాట సెంటెన్స్ లింకర్స్. ఈ సెంటెన్స్ లింకర్స్ని మనము ప్రస్తుతానికి తాత్కాలికంగా ప్రిపోజిషన్స్గా అనుకుందాం. అంటే ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ రావాలి సెంటెన్స్లో అంటే ఖచ్చితంగా మనం ప్రిపోజిషన్స్ వాడతాం. సో ఇఫ్ ద సేమ్ నౌన్ ఈజ్ రిపీటెడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్, ఒక ప్రిపోజిషన్ తర్వాత, ఇప్పుడు డే బై డే, స్పీకర్ ఆఫ్టర్ స్పీకర్, అట్లా అనమాట. ఒక ప్రిపోజిషన్ ముందు వెనక, ఈ ప్రిపోజిషన్కు ముందు ఒక నౌను వెనకన ఒక నౌన్ వచ్చింది, దెన్ ద నౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సింగులర్ ఫామ్ ఈచ్ టైమ్. ఈ వాడబడేటువంటి నౌను ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లోనే రావాలి. డే బై డే, డేస్ బై డేస్ అనం. స్పీకర్ ఆఫ్టర్ స్పీకర్ అనే అంటాం, స్పీకర్స్ ఆఫ్టర్ స్పీకర్స్ అనం. అలా అనమాట. అంటే ఒక ప్రిపోజిషన్కు ముందర ఒక నౌను వెనకన మళ్ళీ అదే నౌను వస్తే వాటిని ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లోనే వాడాలి. వీ విల్ సీ ఎగ్జాంపుల్స్. పొలిటీషియన్స్ గో డోర్స్ టు డోర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ క్యాంపెయిన్ డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సాధారణ ఎన్నికలు జరిగేటప్పుడు రాజకీయ నాయకులు ఇంటింటికి, గడప గడపకు వెళ్తారు అని చెప్పే దాంట్లో మనం ఈ సెంటెన్స్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ ఒక ప్రిపోజిషన్ వచ్చింది మనకు, టు అని. దాని ముందర ఒక నౌన్ ఉంది, డోర్స్ అనే ఒక నౌన్ ఉంది. దాని తర్వాత కూడా ఒక నౌన్ ఉంది, డోర్స్ అనే ఉంది. కానీ మనకు ఇంగ్లీష్ భాష ఏం చెప్తుందంటే నౌన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా సింగులర్గానే ఉండాలి. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దామా. పొలిటీషియన్స్ గో డోర్ టు డోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ క్యాంపెయిన్ డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో కరెక్ట్ ఏంటంటే మనము డోర్ టు డోర్ అనే వాడాలి, డోర్స్ టు డోర్స్ అని వాడకూడదు. సో ప్రిపోజిషన్ వచ్చేసి టు, నౌన్ వచ్చేసి డోర్. హియర్ నౌన్ ఈజ్ రిపీటెడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ప్రిపోజిషన్ అండ్ దేర్ ఫోర్ యూస్డ్ ఇన్ ద సింగులర్ ఫామ్. కాబట్టి వాటిని సింగులర్ ఫామ్లోనే వాడాలి. దిస్ ఈజ్ ద 6th రూల్. నౌ విల్ మూవ్ ఆన్ టు 7th రూల్. 2 adjectives ప్లస్ అండ్ ప్లస్ 1 డెఫినెట్ ఆర్టికల్. బాగా అర్థం చేసుకుందాం. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అడ్జెక్టివ్ అంటే ఏంటంటే విశేషణము, ఒకదాని గురించి డిస్క్రైబ్ చేసేది, ఒకదాని గురించి వివరించేది, చెప్పేది, దాని లక్షణం ఏంటి తెలియజెప్పేది. ఆ 2 adjectives ప్లస్ అండ్ ప్లస్ 1 డెఫినెట్ ఆర్టికల్ ఇవి వాడితే. సో ఇఫ్ 2 adjectives ఆర్ కనెక్టెడ్ విత్ అండ్, and the definite article has been used only before the first adjective. డెఫినెట్ ఆర్టికల్, మనం ఆర్టికల్స్ 3 అని చదువుతాము, మళ్ళీ దీని గురించి సపరేట్ క్లాస్లో మాట్లాడుకుందాము. ఏ, అండ్, ది అని 3 ఆర్టికల్స్ ఉన్నాయి. వీటిలో ఏ, అండ్ను మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాము, దాను డెఫినెట్ ఆర్టికల్ అంటాము. సో ఇఫ్ 2 adjectives ఆర్ కనెక్టెడ్ విత్ అండ్, 2 adjectives ఉన్నాయి, 2 డిఫరెంట్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి, వీటి మధ్యన అండ్ పెట్టాము. అలానే
అండ్ ద డెఫినెట్ ఆర్టికల్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ ద ఫస్ట్ అడ్జెక్టివ్. అంటే ద అనేటువంటి ఒక డెఫినెట్ ఆర్టికల్ని ఫస్ట్ అడ్జెక్టివ్ ముందు మాత్రమే పెట్టాం. ద నౌన్ యూస్డ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ విల్ బీ ఏ ప్లూరల్ నెంబర్. ఇక్కడ నౌన్ వాడతాం, అది ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. ఈ రూల్ ఏం చెప్తుంది అంటే 2 అడ్జెక్టివ్స్ వాడాము ఒక సెంటెన్స్లో, 2 అడ్జెక్టివ్స్ మధ్యన అండ్ అనేటువంటి ఒక పదాన్ని వాడాము, అది ఒక సెంటెన్స్ లింకర్. ఓకే, తర్వాత ఈ ఫస్ట్ అడ్జెక్టివ్ ముందర మాత్రమే డెఫినెట్ ఆర్టికల్ దాపెట్టాము. ఈ సెంటెన్స్ లాస్ట్లో వచ్చేటువంటి నౌను ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్లో వచ్చేటువంటి నౌను విల్ బీ ప్లూరల్ ఇన్ నెంబర్, అది బహువచనంలో మాత్రమే ఉంటుంది. చెప్తే వినడానికి వినడానికి అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందా? ఒక ఎగ్జాంపుల్తో మీకు మొత్తం దీని మీద ఒక అవగాహన వస్తుంది. ఎస్, విల్ సీ అన్ ఎగ్జాంపుల్. నో బెర్త్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ కోచ్. సెంటెన్స్ చాలా దారుణంగా ఉంటుంది ఇది. నో బెర్త్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ కోచ్. సి విల్ అండర్స్టాండ్. నో బెర్త్ ఈజ్ అవైలబుల్ యాక్చువల్గా చెప్పాలి, అది ఇన్కరెక్ట్. యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే నో బెర్త్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ కోచెస్ అని చెప్పాలి. ఎస్, చూడండి బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అనేది ఒక అడ్జెక్టివ్, లాస్ట్ అనేది ఒక అడ్జెక్టివ్. ఫస్ట్ అంటే మొదటిది, లాస్ట్ అంటే చివరిది. వాటి మధ్యన అండ్ ఉంది. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ద వచ్చేసి ఫస్ట్ అడ్జెక్టివ్ ముందర ఉంది. అప్పుడు ఇక్కడ వచ్చినటువంటి నౌన్ ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్ తీసుకోవాలి. మొదటి మరియు చివరి కోచుల్లో బెర్త్స్ అవైలబిలిటీలో లేవు అని చెప్పడం ఉద్దేశం. చివరి బెర్త్స్లో అంటున్నాం, చివరి భోగిల్లో అంటున్నాం. తెలుగులో కూడా మీరు బాగా గమనించండి, మొదటి మరియు చివరి భోగిలో అనట్లేదు, మొదటి మరియు చివరి భోగిల్లో అంటున్నాం. ఇంగ్లీష్లో కూడా అంతే. సో నో బెర్త్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ కోచెస్, లాస్ట్ కంపార్ట్మెంట్స్. ఫస్ట్ మరియు లాస్ట్, మొదటిది మరియు చివరి భోగిల్లో. తెలుగులో ఎట్లా చెప్పుకుంటున్నాము, ఇంగ్లీష్లో కూడా అంతే. సో అడ్జెక్టివ్స్ ఫస్ట్ అండ్ లాస్ట్, డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్డ్ ఓన్లీ బిఫోర్ ద ఫస్ట్ అడ్జెక్టివ్. సో సెంటెన్స్ మీకు బాగా అర్థం కావాలి. ఓన్లీ బిఫోర్ ద ఫస్ట్ అడ్జెక్టివ్, నౌన్ కోచ్. సో ఖచ్చితంగా ఇది ప్లూరల్ ఫామ్లో ఉండాలి. మళ్ళీ ఇంకోసారి రూల్ చెప్తున్నానండి. 2 అడ్జెక్టివ్స్ ఉన్నాయి, వాటి మధ్యన అండ్ ఉంది, ఫస్ట్ అడ్జెక్టివ్ ముందర దా ఉంది, లాస్ట్లో వచ్చేటువంటి నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ తీసుకోవాలి. తెలుగులో కూడా సెంటెన్స్ అర్థం చేసుకుంటే మనకు అదే తెలుస్తుంది. దెన్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ ఎగ్జాంపుల్. దేర్ ఈజ్ నో మిస్టేక్ ఇన్ ద 4th and 5th pages. చూడండి, రూల్ ఏంటంటే 7th B రూల్ ఇది. 7th B రూల్ ఏంటంటే 2 అడ్జెక్టివ్స్ అండ్ 2 డెఫినెట్ ఆర్టికల్స్. సో ఫస్ట్ ఒక అడ్జెక్టివ్ ఉంది, మళ్ళీ ఇంకొక అడ్జెక్టివ్ ఉంది, ఇక్కడ మధ్యలో అండ్ ఉంది. ఈ ఫస్ట్ అడ్జెక్టివ్ ముందర కూడా డెఫినెట్ ఆర్టికల్ దాబెట్టారు, సెకండ్ అడ్జెక్టివ్ ముందర కూడా ద ఆర్టికల్ పెట్టారు. ఇక్కడ వచ్చే నౌన్ మాత్రం సింగులర్ నౌన్ కావాలి. 7th A రూల్ ఏం చెప్తోందంటే 2 అడ్జెక్టివ్స్ ప్లస్ అండ్ ప్లస్ ఒక డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ద ఫస్ట్ వన్ అని చెప్తా ఉంది. 7th B రూల్ ఏం చెప్తా ఉందంటే 2 అడ్జెక్టివ్స్ ఉన్నాయి, వాటి మధ్యలో అండ్ ఉంది, ఫస్ట్ అడ్జెక్టివ్ ముందర దాబెట్టాము, సెకండ్ అడ్జెక్టివ్ ముందర కూడా దాబెట్టాము, వాడాం. అప్పుడు ఈ చివరిలో వచ్చే నౌను ఖచ్చితంగా సింగులర్ నెంబరే అవుతుంది. దేర్ ఈజ్ నో మిస్టేక్. ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఈజ్ నో మిస్టేక్ ఇన్ ద 4th and 5th pages. ఇది అంటే ఇంగ్లీష్ రెగ్యులర్గా చదవడానికి అలవాటు పడినటువంటి వాళ్ళకి చాలా గొప్ప గ్రేవ్ మిస్టేక్ లాగా అనిపిస్తుంది. సో విల్ సీ వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. సో అడ్జెక్టివ్ ద ప్లస్ అడ్జెక్టివ్ అండ్ ద ప్లస్ అడ్జెక్టివ్ నౌన్ వచ్చినప్పుడు నౌను సింగులర్ ఫామ్ అవుతుంది. విల్ సీ ది కరెక్ట్ సెంటెన్స్. దేర్ ఈజ్ నో మిస్టేక్ ఇన్ ద 4th and 5th pages. 4వ పేజీ 5వ పేజీలో ఏమీ మిస్టేక్ లేదు. 4-5 పేజీల్లో తెలుగులో మాట్లాడుకుంటే కొంచెం వేరవుతూ ఉంది. ఆ 4 ఆ 5 అన్నట్లుగా అనమాట. దెర్ ఈజ్ నో మిస్టేక్ ఇన్ ద 4th and the 5th page. చూడండి, ఈ పేజ్ అనేది ఈక్వల్లీ అప్లికబుల్. పేజ్ అనేది ఈక్వల్లీ అప్లికబుల్ ఫర్ బోత్ ది అడ్జెక్టివ్స్. ఈ పేజ్ అని ఇక్కడ ఏదైతే వాడుతున్నామో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ద 4th page, ద 5th page.
ద ఫోర్త్ పేజ్, ద ఫిఫ్త్ పేజ్ అన్నట్లు అనమాట. సో అడ్జెక్టివ్స్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్, డెఫినెట్ ఆర్టికల్ ద యూస్డ్ బిఫోర్ బోత్ ద అడ్జెక్టివ్స్, నౌన్ పేజ్. అప్పుడు ఖచ్చితంగా సింగులర్లోనే వస్తుంది. ద ఫోర్త్ పేజ్ అండ్ ద ఫిఫ్త్ పేజ్ అని చెప్పినట్లు అనమాట. సెంటెన్స్ కరెక్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. దేర్ ఈజ్ నో మిస్టేక్ ఇన్ ద ఫోర్త్ పేజ్ అండ్ ఇన్ ద ఫిఫ్త్ పేజ్ అని చెప్పినట్లు అనమాట. అందుకని రెండు అడ్జెక్టివ్స్, వాటి మధ్యలో అండ్, మళ్ళీ వాటి ముందర రెండు డెఫినెట్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు లాస్ట్లో వచ్చే నౌన్ ఎప్పుడు కూడా సింగులర్ నౌన్గానే ట్రీట్ చేయాలి, సింగులర్ నౌన్గానే వాడాలి. దెన్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ రూల్. సో న్యూమెరికల్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ప్లస్ అండ్ ప్లస్ ఫ్రాక్షన్. బాగా గమనించండి. వింటున్నప్పుడు ఏదో చాలా డిఫికల్ట్గా, అమ్మో ఏంద్రా నాయనో ఇంత ప్లస్లు పెట్టారు, ప్లస్లు మైనస్లు, మనకు మ్యాథ్స్ అంటేనే భయం, మళ్ళీ ఇంగ్లీష్ కూడా ఇంత భయమా అనిపించవచ్చు. ఏమీ లేదు. న్యూమెరికల్ అడ్జెక్టివ్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 1, 2, 3 అట్లా. సో నెంబర్ ఉండేటువంటిది నెంబర్, న్యూమరికల్ అడ్జెక్టివ్ పక్కన నౌన్, దాని పక్కన అండ్, దాని పక్కన ఫ్రాక్షన్. ఈ న్యూమరికల్ అడ్జెక్టివ్ యొక్క ఫ్రాక్షన్ లాంటిది. ఎట్లా? హాఫ్, క్వార్టర్, 3/4, 1/3, ఇవన్నీ ఫ్రాక్షన్స్ కదా. 2/5 ఇవన్నీ ఫ్రాక్షన్స్. సో న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటే కూడా మనకు తెలుసు ఏంటివి, 1, 2 అటువంటివి, 3 అట్లా నెంబర్స్. నౌన్ అంటే మనకు తెలుసు, అండ్ అంటే మనకు తెలుసు, ఇంకేం డిఫికల్టీ లేదు. ఇప్పుడు రూల్ చూద్దాం. ఇఫ్ ఎ న్యూమరికల్ అడ్జెక్టివ్ అండ్ ఫ్రాక్షన్ ఆర్ జాయిన్డ్ బై అండ్. సో ఒక న్యూమరికల్ అడ్జెక్టివ్ మరియు ఒక ఫ్రాక్షన్ అంటే క్వార్టర్, హాఫ్, 3/4, 2/5, 1/3, 2/3 అట్లా, 4/5 అట్లా. సో ఒక న్యూమరికల్ అడ్జెక్టివ్ 1.5 అట్లా అనమాట. 2, 3/4 అట్లా అనమాట. 2 and 3/4, 4, 1/4 and 1/5 అట్లా అనమాట. సో ఒక న్యూమరికల్ అడ్జెక్టివ్ ఒక ఫ్రాక్షన్, రెండింటిని అండ్తో జాయిన్ చేసాం. ఇంతవరకు బాగుంది. ద నౌన్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ దెమ్, వాటి తర్వాత నౌన్ పెట్టాం. అండ్ ఇట్ షుడ్ బి యూస్డ్ ఇన్ ప్లూరల్ ఫామ్, అప్పుడు అది ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్లోనే వాడాలి. న్యూమరికల్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ప్లస్ అండ్ ప్లస్ ఫ్రాక్షన్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇంకోసారి రూల్ చెప్తున్నాను. న్యూమరికల్ అడ్జెక్టివ్ వాడాము, నౌన్ వాడుతున్నాము, అండ్ వాడుతున్నాము, ఒక ఫ్రాక్షన్ పార్ట్ కూడా వాడుతూ ఉన్నాం. అప్పుడు ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్లోనే రావాలి నౌన్ అని చెప్తూ ఉన్నాం. సెంటెన్స్ చూస్తే అర్థమవుతుంది, డోంట్ వరీ. సి, ఐ హ్యావ్ 2.25 hours అట్ మై డిస్పోజల్. మామూలుగా రెగ్యులర్గా వాడేటువంటి వాళ్ళకి ఈ సెంటెన్స్ చూస్తే చాలా, అంటే రెగ్యులర్గా ఇంగ్లీష్కి బాగా చక్కగా హ్యాబిచువేట్ అయినటువంటి వాళ్ళకి ఈ ఇంగ్లీష్ చూస్తే చాలా బాగా ఇస్తుంది. ఐ హ్యావ్ 2.25 hours. చాలా ఎర్రాటిక్ యూసేజ్ అనమాట, చాలా ఎర్రాటిక్ యూసేజ్. క్వార్టర్ అంటే పావు గంట, కాలు గంట అంటుంటారు చిత్తూరు అటు సైడ్, కడప జిల్లా అటు సైడ్. ఐ హ్యావ్ 2.25 hours, ఇట్లా అసలు చాలా ఎర్రాటిక్ యూసేజ్. ఐ హ్యావ్ 2.25 hours అట్ మై డిస్పోజల్ అని చెప్పాలి. మళ్ళీ మాట్లాడతాను. సో మనం చూడండి, ఒక న్యూమరికల్ అడ్జెక్టివ్ వాడాము, అండ్ వాడాము, తర్వాత ఒక ఫ్రాక్షన్ వాడాము, ఒక నౌన్ వాడాము. ఒక న్యూమరికల్ అడ్జెక్టివ్ 2 వాడాము, అండ్ వాడాము, క్వార్టర్ అనేటువంటి ఒక ఫ్రాక్షన్ వాడాము, అవర్స్ అనేటువంటి ఒక నౌన్ వాడాము. సో అలా వాడుతున్నప్పుడు ప్లూరల్ ఫామ్లో ఎలా రాయాలో తెలుసుకుందాం. See what is the correct form? I have 2.25 hours at my disposal. సో సెంటెన్స్ ఎలా రాయాలి? I have 2 hours and a quarter, 2 గంటలు ప్లస్ మళ్ళీ దాంట్లో ఒక 1/4, ఒక పావు గంట అట్ మై డిస్పోజల్. అంటే నేను మీకు ఎంత సమయం ఇవ్వగలను అని చెప్పుకోవడం, అంటే నేను వేరే వాళ్ళకి ఎంత సమయం కేటాయించగలను, 2.25 hours. సో న్యూమరికల్ అడ్జెక్టివ్ 2 ఉంది, నౌన్ వచ్చేసి అవర్స్ ఉంది, ఫ్రాక్షన్ వచ్చేసి a quarter ఉంది. సో ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ రాంగ్ యాజ్ ద నౌన్ హ్యాస్ కమ్ ఆఫ్టర్ ద ఫ్రాక్షన్. సో ఈ నౌను ఫ్రాక్షన్ తర్వాత రాకూడదు ఇక్కడ, అందుకనే తప్పు. ఈ నౌన్ ఎక్కడ రావాలి? ఈ న్యూమరికల్ అడ్జెక్టివ్ పక్కనే రావాలి. ఎప్పుడైతే న్యూమరికల్ అడ్జెక్టివ్ పక్కన నౌన్ వచ్చిందో ఆ ఫ్రాక్షనల్ పార్ట్ కూడా అది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. దట్ ఈస్ ది రూల్. దెన్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ రూల్. So we'll take another example.
హీ కవర్డ్ 9 కిలోమీటర్ అండ్ ఏ హాఫ్ ఇన్ 1 అవర్. చూడండి అసలు ఇలా అంటే ఇక్కడ చూస్తేనేమో సెంటెన్స్ యూసేజ్ ఏమో కరెక్టే. అంటే ఎట్లా న్యూమరికల్ అడ్జెక్టివ్ పక్కన నౌన్ పెట్టాము, ఫ్రాక్షన్ లాస్ట్లో పెట్టాము, అండు వాడాము, సరిపోయింది కదా. మరి మళ్ళీ మిస్టేక్ ఏంటి అంటే చెప్పాం, ఎప్పుడైతే న్యూమరికల్ అడ్జెక్టివ్ ప్లస్ నౌను ప్లస్ అండ్ ప్లస్ ఫ్రాక్షన్ వచ్చిందో ఇక్కడ ప్లూరల్ రావాలి. ఈ నౌను ప్లూరల్ ఫామ్లో లేదు చూడండి. క్యాట్ లాంటి ఎగ్జామ్స్ మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా క్వశ్చన్స్ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము. చాలా అసలు అసలు కంటికి కనపడదు ఆ మిస్టేక్. అంటే రెగ్యులర్గా ఇంగ్లీష్ చదువుతూ ఉండేవాళ్ళు టక కరెక్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు మనసులో, అక్కడ ఐడెంటిఫై చేయలేదు ఇక్కడ మిస్టేక్ ఏంటా అని. ఇటువంటి క్వశ్చన్స్ గురించి 4-5 నిమిషాలు బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. దేర్ ఫేట్ ఈస్ పర్మనెంట్లీ సీల్డ్ అనమాట. సో రూల్ ఏంటి, ఎప్పుడైతే వాడుతున్నాం న్యూమరికల్ అడ్జెక్టివ్ పక్కన నౌన్ పెట్టాము, మళ్ళీ అండు పెట్టాము, మళ్ళీ ఫ్రాక్షన్ కూడా అలానే పెట్టాం, కానీ ప్లూరల్ ఫామ్ వాడడం మర్చిపోయాం. దట్ ఈస్ ద గ్రేవ్ మిస్టేక్. సో విల్ సీ వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. హీ కవర్డ్ 9 కిలోమీటర్స్ అండ్ ఏ హాఫ్ ఇన్ 1 అవర్. అతను 1 గంటలో 9.5 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లు మరియు ఇంకొక హాఫ్ కిలోమీటర్ ప్రయాణం చేశాడు. సో న్యూమరికల్ అడ్జెక్టివ్ 9, నౌన్ వచ్చేసి కిలోమీటర్స్ రావాలి, ఫ్రాక్షన్ వచ్చేసి ఏ హాఫ్. సో ఇన్ దిస్ ఫార్మ్ నౌన్ హ్యాస్ టు బి ప్లూరల్ అండ్ దేర్ ఫోర్ కిలోమీటర్స్ షుడ్ బి యూస్డ్. కిలోమీటర్స్ ఈజ్ యూస్డ్. అర్థమవుతుంది కదా, రైట్. విల్ మూవ్ ఆన్ టు అనదర్ రూల్. సో ద ప్లస్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ ముందర ద ఉందనుకోండి, ప్లూరల్ నౌన్ వాడాలి. సమ్ అడ్జెక్టివ్స్ preceded by the are used as plural nouns. Some adjective preceded by the adjectives, some adjectives. కొన్ని విశేషణాలకు ముందర దా వస్తే వాటి పక్కన ప్లూరల్ నౌన్స్ రావాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు ఖచ్చితంగా బాగా అర్థమవుతుంది. సో అడ్జెక్టివ్స్ ముందర దా వస్తే కొన్ని నౌన్స్కి, రైట్. ద మీక్స్ ఆర్ బ్లెస్డ్. చూడండి ఇప్పుడు మీక్స్ అంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఓకే, సో వాట్ ఈస్ ది కరెక్ట్ స్ట్రక్చర్? ద మీక్ ఆర్ బ్లెస్డ్ అని చెప్పాలి, ద మీక్స్ ఆర్ బ్లెస్డ్ అని చెప్పకూడదు. మీక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, మీక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. సో ద మీక్ ఆర్ బ్లెస్డ్ అనాలి, ద మీక్స్ ఆర్ బ్లెస్డ్ అని అనకూడదు. ద ప్లస్ మీక్, ద మీక్ ఇట్స్ ఎ ప్లూరల్, ఇక్కడ ప్లూరల్ నౌన్ వాడాలి. సో నో నీడ్ టు పుట్ ఎస్ ఆఫ్టర్ ద వర్డ్ మీక్. సెంటెన్స్ రాంగ్ అయిపోతుంది, కరెక్ట్గా లాజికల్గా ఉండదన్నమాట. సో దా పక్కన అడ్జెక్టివ్ పెడితే కొన్ని నౌన్స్కి ప్లూరల్ ఫామే రావాలి, ప్లూరల్ ఫామ్గానే ట్రీట్ చేయబడతాయి, రైట్. సో విల్ గో టు ద 11th రూల్. నౌన్స్ విచ్ ఆర్ ఆఫ్ కామన్ జెండర్. మనం మాట్లాడుకున్నాం నౌన్స్ ఫస్ట్ పార్ట్లో చెప్పుకుంటున్నప్పుడు లింగమును, జెండర్ను బేస్ చేసుకొని మనకు 4 రకాల నౌన్స్ ఉన్నాయి. ఫెమినైన్, మాస్కులైన్, ఫెమినైన్, కామన్ అండ్ న్యూటర్ జెండర్. ఇప్పుడు ఈ కామన్ జెండర్స్లో ఉండేటువంటి నౌన్స్కి ఏం రూల్ ఉందో చూద్దాం. సమ్ నౌన్స్ ఆర్ ఆఫ్ కామన్ జెండర్ అండ్ దేర్ ఈజ్ నో నీడ్ టు స్పెసిఫై జెండర్ ఫర్ దీస్ నౌన్స్. కొన్ని నౌన్స్ కామన్ జెండర్లో ఉన్నాయి, వాటికి మళ్ళీ ముందర జెండర్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకు తెలుగులో యూసేజ్ మామూలు క్యాచ్ పట్టుకో, డబల్ కాట్, మంచము, ఇట్లాంటి యూసేజ్లు ఉన్నాయి. డబల్ కాట్ అంటేనే 2 మంచాల కలయిక అది. మళ్ళీ డబల్ కాట్, మంచము ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. క్యాచ్ అంటేనే పట్టుకోవటం అట్లా అనమాట. ఇది అటువంటి మిస్టేక్ ఇది. ఇప్పుడు చైల్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. బేబీ, ఫ్రెండ్, స్టూడెంట్, స్పీకర్, మినిస్టర్, ఆథర్, నైబర్, కజిన్, ప్రెసిడెంట్, పర్సన్, సర్వెంట్, ఆర్టిస్ట్ ఎట్సెట్రా. సో చైల్డ్ ఇట్స్ కామన్ జెండర్, baby child or boy child. Baby, so it might be a male baby or female baby. Friend, male friend or female friend. Student, that is a girl student or a boy student. Speaker, male speaker or female speaker. Minister, male minister or female minister. Male author or female author. Male neighbor or female neighbor. Male cousin or female cousin. వీటి ముందర షీనో హీనో ఆల్రెడీ పెట్టి ఉంటాము, మళ్ళీ జెండర్ వాడుతూ ఉంటాం. అది చాలా గ్రేవ్ మిస్టేక్ అవుతుంది. మేల్ ప్రెసిడెంట్ ఆర్ ఫీమేల్ ప్రెసిడెంట్, మేల్ పర్సన్ ఆర్ ఫీమేల్ పర్సన్, మేల్ సర్వెంట్ ఆర్ ఫీమేల్ సర్వెంట్, మేల్ ఆర్టిస్ట్ ఆర్ ఫీమేల్ ఆర్టిస్ట్. విల్ సీ ఎగ్జాంపుల్స్ అండ్ విల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. షీ ఈజ్ ఎ గుడ్ లేడీ టీచర్. చూడండి ఎంత గ్రేవ్ మిస్టేక్ ఇది. ఆల్రెడీ షీ అని చెప్తూ ఉన్నాం, ఇట్ సెల్ఫ్ ఈజ్ అ జెండర్, ఫెమినైన్ జెండర్, మళ్ళీ లేడీ అని చెప్తాం.
టీచర్ ఈజ్ ఏ కామన్ జెండర్, మేల్ టీచర్ ఆర్ ఫీమేల్. షీ ఈజ్ ఏ గుడ్ టీచర్ సరిపోతుంది. షీ ఈజ్ ఎ గుడ్ లేడీ టీచర్ అంటే వింటాను కదా, డబల్ కాట్ మంచంలాగా ఉంటుంది ఇది. ఎస్, విల్ సీ వాట్ ఈస్ ద కరెక్ట్ ఫామ్. షీ ఈజ్ ఎ గుడ్ టీచర్ సరిపోతుంది అది. టీచర్ ఈజ్ ఎ డ్యూయల్ జెండర్. సో టీచర్ అనేది మగవాళ్లకు ఆడవాళ్ళకి ఎవరికైనా వాడతాం. నో నీడ్ టు యాడ్ లేడీ బిఫోర్ యాజ్ ద టీచర్ ఈజ్ ఆఫ్ కామన్ జెండర్. అర్థమవుతుంది కదా. షీ ఈజ్ ఎ గుడ్ లేడీ లాయర్, హీ ఈజ్ ఎ గుడ్ మేల్ డాక్టర్. చాలా వినడానికి ఏం బాగలేదు అది. హీ ఈజ్ ఎ గుడ్ డాక్టర్, హీ ఈజ్ ఎ గుడ్ లాయర్, షీ ఈజ్ ఎ గుడ్ టీచర్ సరిపోతుంది అది. ఎస్, we'll move on to the rule 12. Meaning difference in singular and plural. Some nouns have one meaning in the singular number and another and different meaning in the plural number. కొన్ని నౌన్స్ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కస్టమ్స్ ఇటువంటిది మాట్లాడాం. కస్టమ్ అంటే ఒక ప్రాక్టీస్, ఒక వారసత్వ పరంగా అట్లా వచ్చినటువంటి సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి ఒక ప్రాక్టీస్. కస్టమ్స్ అంటే సుంకం అని చెప్పాను, మీరు వీడియో మొదట్లో విని ఉన్నట్లయితే. సో సింగులర్ నెంబర్లో ఉన్నప్పుడేమో ఒక మీనింగ్ వస్తుంది, ప్లూరల్ నెంబర్లో ఉన్నప్పుడేమో ఇంకో మీనింగ్ వస్తుంది. సో మీనింగ్ డిఫరెన్స్ ఇన్ సింగులర్ అండ్ ప్లూరల్. కస్టమ్ వర్సెస్ కస్టమ్స్. లెవీస్ ఆన్ గూడ్స్ ఇంపోర్టెడ్. సో కస్టమ్ అంటే ఆల్రెడీ చెప్పాను, కస్టమ్స్ అంటే లెవీస్ ఆన్ గూడ్స్ ఇంపోర్టెడ్. ఫోర్స్ వర్సెస్ ఫోర్సెస్. ఫోర్స్ అంటే బలము, నీకెంత బలం ఉంది లేదా ఎంత బలంగా దేనైనా కొడుతున్నావు ఉపయోగిస్తున్నావు. ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అట్లా అనమాట. గుడ్ అంటే మంచి, గూడ్స్ అంటే లగేజ్. క్వార్టర్ అంటే 1/4 అనేసి. క్వార్టర్స్ అంటే నివాసం ఉండేటువంటి గృహాలు. రిటర్న్ తిరిగి రావటం. రిటర్న్స్ అంటే అకౌంటింగ్ ప్రాక్టీస్లో రిటర్న్స్ అని వాడతాం. వాటర్ అంటేనేమో మామూలు తాగే నీళ్ళలాగా. వాటర్స్ అని వాడామంటే ఓషియన్స్ అని వాడతాం. వుడ్ అంటే మనకు తెలుసు, మామూలుగా కొయ్య ముక్క, చెక్క ముక్క అట్లా. వుడ్స్ అని వాడామంటే ఫారెస్ట్. సో సింగులర్గా ఉంటేనేమో ఒక మీనింగ్ ఉంది, ప్లూరల్గా ఉంటేనేమో ఒక మీనింగ్. కస్టమ్ వర్సెస్ కస్టమ్స్. సో కస్టమ్ అంటే చెప్పాను, కస్టమరీ ప్రాక్టీస్ సాంప్రదాయబద్ధంగా. కస్టమ్స్. ఫోర్స్ వర్సెస్ ఫోర్సెస్. గుడ్ వర్సెస్ గూడ్స్. క్వార్టర్ వర్సెస్ క్వార్టర్స్. రిటర్న్ వర్సెస్ రిటర్న్స్. వాటర్ వర్సెస్ వాటర్స్. వుడ్ వర్సెస్ వుడ్స్ అట్లా అనమాట. ఎస్, విల్ సీ ఎగ్జాంపుల్స్. The rates of custom duties are either specific or on ad valorem basis. The rates of custom duties. చూడండి ఈ సెంటెన్స్ చూడండి. మామూలుగా వినంగానే అంటే తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకేమో బాగా అసలు సెంటెన్స్లో ఏం రాంగ్ ఉందిరా, నాకు బాగానే ఉంది కదా అనిపిస్తుంటుంది. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి ఆల్రెడీ అంటే చాలా మంచి బెంట్ ఆఫ్ మైండ్, ఇంగ్లీష్ పట్ల మంచి బెంట్ ఆఫ్ మైండ్ ఉంటే వాడు చదవటమే కరెక్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇక్కడ ఏం తప్పు ఉందా అనేది ఓవర్లుక్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వన్ గ్రే ఏరియా. అసలు చాలామందికి పాపం ఈ క్యాట్ లేదా గ్రూప్ 1 మెయిన్స్ కానీ లేకపోతే ఎస్ఐ పోలీసు ఇటువంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కరెక్ట్గా నేర్చుకున్న వాళ్ళేమో అంటే బాగా హిందూ న్యూస్ పేపర్ ఇట్లా లేదా మంచిగా ఒరేషియస్ రీడింగ్ హాబీస్ ఉన్నటువంటి వాళ్ళు సెంటెన్స్లో ఎర్రర్స్ ఏముంది, బ్రెయిన్ కరెక్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి పాపం చాలా లాస్ అనమాట. తెలుగు మీడియంలో చదువుకొని అరే నాయన ఇదే బాగానే ఉంది కదా సెంటెన్స్, ఏమైంది వీళ్ళకి ఎక్కడ తప్పు కనపడిందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎస్, సో ద రేట్స్ ఆఫ్ కస్టమ్ డ్యూటీస్ ఆర్ ఎయిదర్ స్పెసిఫిక్ ఆర్ ఆన్ యాడ్ వెలోరం బేసిస్. సో స్పెసిఫిక్ సుంకాలు ఒక వస్తువుకు సంబంధించి లేదా యాడ్ వెలోరం. మామూలు ఇప్పుడు మనం రకరకాల పన్ను విధానం ఉండేది, ఇప్పుడు ఒక ఏకీకృతం అయిపోయింది లేండి, జిఎస్టీని మాట్లాడుకుంటున్నాం. మరి విదేశాల నుంచి వచ్చే వాటికి కొన్ని గూడ్స్కి ఎట్లా వేయాలి, ఎక్సైజ్ డ్యూటీ ఎంత వేయాలి, ఇంపోర్ట్ డ్యూటీ ఎంత వేయాలి, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎంత వేయాలి, ఇవన్నీ కూడా యాడ్ వెలోరం బేసిస్. విల్ సీ ద కరెక్ట్ సెంటెన్స్. సో ద రేట్స్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీస్ ఆర్ ఎయిదర్ స్పెసిఫిక్ ఆర్ ఆన్ యాడ్ వెలోరం బేసిస్. చూడండి, సో సెంటెన్స్ కరెక్ట్ ఎప్పుడు వస్తుందంటే కస్టమ్స్ డ్యూటీస్ అని రాయాలి, కస్టమ్ డ్యూటీస్ అని రాయకూడదు. కస్టమ్ డ్యూటీస్ అంటే అదేదో సాంప్రదాయబద్ధంగా చేసే డ్యూటీస్, అట్లా సాంప్రదాయబద్ధంగా చేసే పనిలాగా అనమాట, అట్లా కాదు. కస్టమ్స్ అంటే సుంకాల డ్యూటీస్. కస్టమ్స్ ఇట్ ఈస్ అ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్. కస్టమ్. సో కస్టమ్స్ అంటేనేమో ట్యాక్స్ ఇంపోజ్డ్, కస్టమ్ అంటేనేమో ఏ ట్రెడిషనల్ అండ్ వైడ్లీ యాక్సెప్టెడ్ వే ఆఫ్ బిహేవింగ్. అర్థమవుతుంది కదా. ఎస్, దెన్ we'll move on to rule 13. Many, fewer versus much, less.
కొంచెం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనం ఈ సింగులర్ ప్లూరల్ నౌన్స్ అట్లా వాడుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్స్ వాడుతూ ఉన్నప్పుడు, కౌంటబుల్ అంటే ఎంచాలి, అన్కౌంటబుల్ అంటే కొల్చాలి, బాగా తేడా ఉంది అవునా. వాడుతూ ఉన్నప్పుడు చాలామందికి ఈ మెనీ, ఫ్యూయర్, మచ్, లెస్ ఇటువంటివి ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా కొంత వేరే ఐడియా మాట్లాడుతాను. ఇప్పుడు సపోజ్ ఫ్యూ అంటే ఇది నెంబర్ అనమాట. ఈ ఫ్యూలో కూడా 3 యూసేజెస్ వాడతాము. ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ. ఫ్యూ అంటే ఏమీ లేవని. దెర్ ఆర్ ఫ్యూ మ్యాంగోస్ అంటే అక్కడ నిజంగా ఏం మ్యాంగోస్ లేవని. దెర్ ఆర్ ఏ ఫ్యూ మ్యాంగోస్ అంటే అక్కడ కొన్ని మామిడి పళ్ళు ఉన్నాయని. దే ఆర్ ద ఫ్యూ మ్యాంగోస్ అక్కడ ఉన్న ఆ కొన్ని మామిడి పళ్ళు అనేసి. సో తేడా ఉంది. ఫ్యూ అంటే నెంబర్కి సంబంధించినటువంటిది. ఫ్యూలో 3 యూసేజెస్ చెప్పాను. ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ. ఫ్యూ అంటే ఏం లేవు, జీరో. ఏ ఫ్యూ అంటే కొన్ని ఉన్నాయి. ద ఫ్యూ అంటే ఆ కొన్ని అని స్పెసిఫిక్గా చెప్పడం. అట్లనే లిటిల్ అంటే ఏం లేదు. దెర్ ఇస్ లిటిల్ కాఫీ లెఫ్ట్ ఓవర్ అంటే ఇది మెజర్ చేస్తున్నాం రండి. ఇది ఏమో కొలుస్తున్నాము, ఎంచుతున్నాము, ఇదేమో కొలుస్తున్నాం. లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్. అట్లనే లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్. సో లిటిల్ అంటే నథింగ్. దెర్ ఇస్ లిటిల్ కాఫీ లెఫ్ట్ ఇన్ ద బౌల్, ఇన్ ద టమ్లర్. సో అసలు కాఫీ ఏం లేదని. ఏ లిటిల్ అంటే కొంత ఉంది. ద లిటిల్ అంటే మిగిలి ఉన్న ఆ కొంత అని చెప్పడం అనమాట. సో ఫ్యూ ఏమో నెంబర్కి వాడతాము, లిటిల్ ఏమో క్వాంటిటీకి వాడతాం. ఇక్కడ అదే డిస్కస్ చేయబోతున్నాం. నౌ సి, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. మెనీ అండ్ ఫ్యూయర్ ఆర్ యూస్డ్ యాజ్ అడ్జెక్టివ్స్ ఫర్ కౌంటబుల్ నౌన్స్. సో మెనీ అండ్ ఫ్యూయర్ అనేటువంటివి అడ్జెక్టివ్స్గా కౌంటబుల్ నౌన్స్కి వాడతాం. అంటే ఎంచేటువంటి వాటికి కౌంటబుల్ నౌన్స్కి అడ్జెక్టివ్స్గా వాడతాం. There are many pens, there are few pens, there are many mangoes, there are few mangoes అట్లా అనమాట. And less are used for uncountable. Much and less are used for uncountables. There is so much work to do. There are so many works to do అని అంటూ ఉంటారు. యాక్చువల్గా తప్పు యూస్ చేసేది. There is so much work to do అని చెప్పాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇప్పుడు రైస్, ఫిల్త్, మిల్క్, ఇట్లా ఇవి అన్కౌంటబుల్ కదా. రైస్ అంటే కొలవగలం, ఎంచలేం. అట్లనే మిల్క్ కొలవగలం, ఎంచలేం అనమాట. సో వాటికి ఏం వాడతాం? దేర్ ఈజ్ లెస్ ఆర్ మచ్. అట్లా అంటే ఎక్కువ ఉంటే మచ్ అని వాడతాం, తక్కువ ఉంటే లెస్ అని వాడతాం. అట్లనే ఎగ్జాంపుల్స్ ఆఫ్ కౌంటబుల్ నౌన్స్. స్టార్స్, డాగ్స్ ఇవన్నీ కౌంటబుల్. వీటికి మెనీ లేదా ఫ్యూయర్ వాడతాం. ఎక్కువ ఉంటే మెనీ అని వాడతాం, తక్కువ ఉంటే ఫ్యూ ఆర్ ఫ్యూయర్ అని వాడతాం. ఇన్కరెక్ట్. ఇన్ దట్ హోల్సేల్ షాప్ దే డు నాట్ సెల్ ఫ్యూయర్ దాన్ 10 bags ఆఫ్ రైస్. చూడండి, సెంటెన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి యాక్చువల్గా ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినర్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎట్లా ఫెయిల్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఫెయిల్ చేయాలి ఫస్ట్. అకాడమిక్ ఎగ్జామ్స్ ఏమో ఎటైనా కానీ మిమ్మల్ని పాస్ చేయాలని ప్రయత్నం చేస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమో ఎలాగైనా మిమ్మల్ని ఫెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తాయి. బేసిక్ డిఫరెన్స్ అది. సెంటెన్స్ చాలా లెంతీగా ఇచ్చేసి చాలా మిమ్మల్ని కన్ఫ్యూజన్కి గురి చేసి ఏం ఉండదు అక్కడ. కాస్త కాన్సన్ట్రేషన్ తోటి ఆ భయాన్ని వదిలిపెట్టి చక్కగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే చాలా ఈజీ. ఇన్ దట్ హోల్సేల్ షాప్ సెంటెన్స్ బ్రేక్ డౌన్ చేస్తున్నాను. దే డు నాట్ సెల్, వాళ్ళు అమ్మరంట ఆ హోల్సేల్ షాప్లో. ఏమమ్మరు? ఫ్యూయర్ దాన్ 10 bags ఆఫ్ రైస్. ఇక్కడ ప్రాబ్లం అంతా సెంటెన్స్లో ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందన్నమాట. 10 bags ఆఫ్ రైస్ అవన్నీ మీకు తెలిసినట్టే. హోల్సేల్ షాపు, సెల్లింగ్ అన్నీ మీకు తెలిసినట్టే. సెంటెన్స్లో ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఈ ఫ్యూయర్ అన్న చోట ఉంది. ఇదేమో న్యూమరికల్ అడ్జెక్టివ్ వాడాము, కౌంట్ చేస్తున్నాము. ఇక్కడ నౌన్ బ్యాగ్స్ అని వాడాము, ప్లూరల్ నౌన్ వాడాము. మరి ఇక్కడేమో ఫ్యూయర్ అని వాడుతున్నాం. కరెక్ట్గా ఎలా చెప్పాలి అంటే ఇన్ దట్ హోల్సేల్ షాప్ దే డు నాట్ సెల్ లెస్ దాన్. ఇక్కడ క్వాంటిటీ లెస్ దాన్ 10 bags ఆఫ్ రైస్. ఫ్యూయర్ టు కౌంట్ ద నెంబర్స్, లెస్ ఆర్ మచ్ టు క్వాంటిఫై. ఎంత మైను అంటే కొలవగలిగినది ఎంత. 10 bags ఆఫ్ రైస్ అని, 10 bags ఆఫ్ రైస్ అనేది మెజర్ చేస్తున్నాం, కొలుస్తున్నాం, ఎంచట్లేదు. ఫ్యూయర్ యూజ్డ్ ఫర్ కౌంటబుల్ నౌన్స్, లెస్ యూజ్డ్ ఫర్ అన్కౌంటబుల్ నౌన్స్. రైస్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్. ఇక్కడ ప్రాబ్లం అంతా రైస్ దగ్గర ఉంది. సో రైస్ అన్కౌంటబుల్ కదా.
బ్యాగ్ చిన్న బ్యాగ్ కావచ్చు, పెద్ద బ్యాగ్ కావచ్చు, బట్ రైస్ ఈజ్ అన్కౌంటబుల్. ఎస్, ఎస్, విల్ మూవ్ విత్ ద అనదర్ రూల్. దట్ ఈస్ ప్లూరల్స్ ఆఫ్ కాంపౌండ్ నౌన్స్ విత్ 2 hyphens. దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ఏరియా. మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, మదర్ ఇన్ లాస్, ఫాదర్ ఇన్ లాస్ అని మాట్లాడుతూ ఉంటారనమాట. అక్కడ ఏం మిస్టేక్ ఉంది? ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఫార్మల్ ఇంగ్లీషే వాడాలి, వేరే దారి లేదు. మనం జాబ్ వచ్చేంత వరకు, జాబ్ వచ్చిన తర్వాత మన యొక్క కెపాసిటీ ప్రూవ్ చేసుకోవాలన్నా ఫార్మల్ ఇంగ్లీష్ మీదనే మనం ఆధారపడాలి. లేదా ఇంటర్నెట్ ఇంగ్లీష్లో, లేకుంటే సెల్ ఫోన్లో కొంతమంది పంపిస్తుంటారు ఎమోజీస్ అటువంటివి. దట్ ఈస్ నాట్, అంటే ఓకే, ఇన్ఫార్మల్గా ఏదో చాటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఫార్మల్ ఇంగ్లీష్ మాత్రమే మనం ఎగ్జామినేషన్ హాల్లో మన సక్సెస్ను నిర్ధారిస్తుంది. ప్లూరల్స్ ఆఫ్ కాంపౌండ్ నౌన్స్ విత్ 2 hyphens. సో కాంపౌండ్ నౌన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ నౌన్స్ కలిపి ఒకే నౌన్గా ట్రీట్ చేయబడతాయి. వాటిని కాంపౌండ్ నౌన్స్ అని పిలుస్తాం. వాటి మధ్యన 2 hyphens ఉన్నాయి, 2 చిన్న చిన్న డాష్లు ఉన్నాయి. వాటి గురించిన రూల్ ఏంటి చూద్దాం. ద ప్లూరల్స్ ఆఫ్ కాంపౌండ్ నౌన్స్ విత్ 2 hyphens ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎస్ టు ద ప్రిన్సిపల్ వర్డ్ విచ్ ఈజ్ ద ఫస్ట్ వర్డ్. సో కాంపౌండ్ నౌన్స్ యొక్క ప్లూరల్స్ ఎలా తెచ్చుకుంటాము అంటే, ఫస్ట్ వాడినటువంటి ప్రిన్సిపల్ వర్డ్కి ఎస్ యాడ్ చేస్తాం, లాస్ట్కి కాదు. ఇప్పుడు ఎట్లా? కమాండర్ ఇన్ చీఫ్, దానికి ప్లూరల్ ఏంటంటే కమాండర్స్ ఇన్ చీఫ్ అవుతుంది, కానీ కమాండర్ ఇన్ చీఫ్స్ కాదు. మదర్ ఇన్లా, దానికి ప్లూరల్ ఏమవుతుందంటే మదర్ ఇన్లాస్ కాదు, మదర్స్ ఇన్లా అవుతుంది. మెన్ ఆఫ్ వార్, మ్యాన్ ఆఫ్ వార్స్ లేదా మెన్ ఆఫ్ వార్స్ అనకూడదు, మెన్ ఆఫ్ వార్ అనాలి, మెన్ ఆఫ్ వార్ ఎట్సెట్రా. ఇఫ్ కాంపౌండ్ నౌన్స్ హ్యావ్ సింగిల్ hyphen, then yes is added to principal word which can be the first or the second word. సపోజ్ కాంపౌండ్ నౌన్స్లో సింగిల్ hyphen, ఇప్పుడు డబల్ hyphen ఉంటే, అంటే 2 hyphens వాడుతూ ఉంటే, 2 hyphens వాడుతూ ఉంటే ఈ ప్రిన్సిపల్ వర్డ్కి ఎస్ యాడ్ చేసాం. ఇక్కడ ఫాదర్స్ ఇన్లా, బ్రదర్స్ ఇన్లా, సిస్టర్స్ ఇన్లా, కమాండర్స్ ఇన్ చీఫ్ అట్లా అనమాట. అదే సింగిల్ hyphen ఉంది, అప్పుడు ఈ ఎస్ ప్రిన్సిపల్ వర్డ్ ఫస్ట్ వర్డ్కైనా వాడచ్చు, సెకండ్ వర్డ్కైనా వాడచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. మెయిడ్ సర్వెంట్స్, స్టెప్ సన్స్. ఇప్పుడు ఇది ఒక నౌన్, ఇది ఒక నౌన్, ఒక సింగిల్ hyphen ఉంది, అప్పుడు మీరు ఎస్ మీ కన్వీనియన్స్ని బేస్ చేసుకొని ఏ వర్డ్ పక్కన పెట్టాలి. పాసర్స్ బై, దీనికి అదే ఇక్కడ పాసర్ బైస్ కాదు, పాసర్స్ బై అని వాడాలి. స్టెప్ సన్స్ అని వాడాలి. మెయిడ్ సర్వెంట్స్ అని వాడాలి. లుకర్స్ ఆన్, అంటే ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది, ఆన్ లుకర్స్ అంటుంటాం. లుకర్స్ ఆన్ అంటే అందరు వచ్చి గుమికూడి ఏం జరిగిందా అని చూస్తుంటారు, రియాక్ట్ అయ్యి దాని గురించి చర్య తీసుకునే వాళ్ళు సపరేట్. లుకర్స్ ఆన్. సో రూల్ చూడండి, ఒకవేళ కాంపౌండ్ నౌన్స్లో 2 hyphens ఉంటే అటువంటి పదాలకి మనము ప్రిన్సిపల్ వర్డ్కి ఎస్ యాడ్ చేయడం ద్వారా ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది నౌన్ తెచ్చుకుంటాము. ఒకవేళ ఇఫ్ దే ఆర్ సపరేటెడ్ బై సింగిల్ hyphen, అప్పుడు కన్వీనియన్స్ని బేస్ చేసుకొని, అంటే రెగ్యులర్ యూసేజ్ మీకు తెలుస్తుంది, డోంట్ వరీ, వాడంగా పదాలు చూడంగా మెయిడ్ సర్వెంట్స్, స్టెప్ సన్స్. ఇక్కడేమో ఎస్ ఏమో రెండో పదానికి యాడ్ చేసాము, ఇక్కడేమో ఎస్ ఏమో పాసర్స్ బై, లుకర్స్ ఆన్ ఫస్ట్ పదానికి యాడ్ చేసాము. ఎస్, విల్ మూవ్ విత్ ద ఎగ్జాంపుల్ ఫర్ compound nouns with the 2 hyphens. See the example. This misogynist hates all mother-in-laws, lady doctors and housemaids. మిసోగైనిస్ట్ అంటే ఎవరు? వీళ్ళకు ఆడవాళ్ళు అంటే చాలా కోపం, ఇక అసలు భూమి మీద ఆడవాళ్లే ఉండకూడదు అనేంత క్రూరత్వం ఉంటుంది వీళ్ళలో. దిస్ మిసోగైనిస్ట్ హేట్స్ ఆల్ మదర్-ఇన్-లాస్. చూడండి, ఆవేశంలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు గబగబా నోట్లో నుంచి మదర్ ఇన్లాస్, లేడీ డాక్టర్స్, ఫాదర్ ఇన్లాస్, బ్రదర్ ఇన్లాస్ ఇట్లే వస్తుంది. యాక్చువల్గా పెట్టాల్సింది ఏంటంటే, చూద్దాం నెక్స్ట్ కరెక్ట్ ఫామ్ చూద్దాం. లేడీ డాక్టర్స్ అండ్ హౌస్ మేట్స్. ఆల్రెడీ ఆవేశంలో ఉన్నటువంటి మీసోగైనిస్ట్ అనమాట. ఇంకా ఆ మీసోగైనిస్ట్ గురించి ఇంకో ఆవేశపరుడు చెప్తా ఉన్నాడు. సీ ది కరెక్ట్ వన్. దిస్ మీసోగైనిస్ట్ హేట్స్ ఆల్ మదర్స్ ఇన్ లా, లేడీ డాక్టర్స్, హౌస్ మేట్స్, అలా మాట్లాడాలి. మదర్ ఇన్ లా ఈజ్ సింగులర్, మదర్స్ ఇన్ లా ఈజ్ ప్లూరల్. మదర్ ఇన్ లా ఈజ్ సింగులర్ అండ్ మదర్స్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, అటువంటివి అనమాట. ఎస్. నౌ
రూల్ 15, వన్ ఆఫ్ ది, ఆల్ ఆఫ్ ది, సమ్ ఆఫ్ ది. ఇది కూడా ఒక గ్రే ఏరియా. బాగా చదివే అలవాటు ఉన్న వాళ్ళేమో డైరెక్ట్ కరెక్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. సెంటెన్స్లో ఎక్కడ రాంగ్ ఉందో ఐడెంటిఫై చేయడం చాలా టైం పడుతుంది. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకేమో ఇదేమో చాలా కరెక్టే కదా అనిపించేటట్లు ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. విల్ సీ ది ఎగ్జాంపుల్స్. అసలు ఫస్ట్ రూల్ ఏంటంటే వన్ ఆఫ్ ద, ఆల్ ఆఫ్ ద, సమ్ ఆఫ్ ద ఆర్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఎప్పుడైతే వన్ ఆఫ్ ద, వాటిలో ఒకటి, ఆల్ ఆఫ్ ద, సమ్ ఆఫ్ ద ఎప్పుడైతే ఇవి చెప్తున్నామో ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి నౌను ప్లూరల్ అయి ఉండాలి. హీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ అట్లా. అంటే వన్ ఆఫ్ ద వాళ్ళలో ఒకడు, ఆల్ ఆఫ్ ద అవి మొత్తం, సమ్ ఆఫ్ ద వాటిలో కొన్ని అట్లా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్లూరల్ నౌనే రావాలి. మళ్ళీ దాంట్లో ఇంకా కన్ఫ్యూజన్ ఏమి ఉండకూడదు. వన్ ఆఫ్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ ఫ్రేజ్ ఈజ్ కన్సిడర్డ్, యాక్చువల్గా వన్ ఆఫ్ ద నౌన్ ప్రొనౌన్ ఫ్రేజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సింగులర్. ఇన్కరెక్ట్. హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. చూడండి సెంటెన్స్ చాలా రాంగ్. హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అని చెప్పాలి. ఎస్, సి ది కరెక్ట్ ఫామ్. హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఆఫ్టర్ వన్ ఆఫ్ ప్లూరల్ నౌన్ బాయ్స్ షుడ్ బి యూస్డ్. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే క్లాస్లో చాలామంది ఇంటెలిజెంట్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళలో అతను ఒకడు. హీ ఈజ్ ద ఇంటెలిజెంట్ బాయ్ అంటే వాడొకడే ఇంటెలిజెంట్ క్లాస్లో. చాలా తేడా వస్తుంది దానికి. సో ఆఫ్టర్ వన్ ఆఫ్ ప్లూరల్ నౌన్ బాయ్స్ షుడ్ బి యూస్డ్. ఎస్, విల్ మూవ్ విత్ another rule, that is uncountable and singular verbs. Uncountable nouns and singular verbs. సో కొలచగలిగినటువంటి పేర్లు లేదా నామవాచకాలు మరియు సింగిల్ వర్బ్స్. ఈ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ యూస్డ్ విత్ ఎ సింగులర్ వర్బ్. ఎప్పుడు కూడా అన్కౌంటబుల్ నౌన్స్ని మనము సింగులర్ వర్బ్ తోటే వాడతాము. దే యూజువల్లీ డు నాట్ హ్యావ్ ప్లూరల్ ఫామ్. సో అన్కౌంటబుల్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. థంబ్ రూల్ ఇది. అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ థింగ్స్ దట్ వీ కెనాట్ కౌంట్ విత్ నెంబర్స్. సో అన్కౌంటబుల్ నౌన్స్ని మనము 1, 2, 3 ఇలా ఎంచలేం. దే మే బి ద నేమ్స్ ఫార్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఆర్ క్వాలిటీస్. ఒక్కోసారి అవి అబ్స్ట్రాక్ట్ అంటే పంచేంద్రియాలతోటి మనం తెలుసుకోలేం, కేవలం మనసుతో మాత్రమే. ఆర్ క్వాలిటీస్ ఆర్ ద ఫిజికల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ టూ స్మాల్ ఆర్ టూ అమార్ఫస్ టు బి కౌంటెడ్. సో భౌతికపరమైనటువంటి వస్తువులు అవి టూ స్మాల్, చాలా చిన్నవి, లేకుంటే చాలా అమార్ఫస్ అంటే మనం మామూలుగా ఫిజిక్స్లో చదువుతూ ఉంటాం, సాలిడ్, గ్యాషియస్, లిక్విడ్ స్టేట్ ఇట్లా చదువుతున్నప్పుడు అమార్ఫస్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేది అంటే ఒక పొడి రూపంలో అనమాట, గట్టిగా గడ్డ కట్టుకొని ఒక పెక్యులర్ షేప్స్ లేకుండా అమార్ఫస్ షేప్లో ఉన్నాయి లిక్విడ్స్, పౌడర్స్, గ్యాసెస్ ఇటువంటివి. సో రూల్ మళ్ళీ మాట్లాడుతున్నాను. అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ యూస్డ్ విత్ సింగులర్ వర్బ్. అన్కౌంటబుల్ నౌన్స్కి ఎప్పుడు కూడా సింగులర్ వర్బే వాడతాము, వాటికి ప్లూరల్ ఫామ్ వాడము. అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ ఫార్ ద థింగ్స్ దట్ వీ కెనాట్ కౌంట్ విత్ నెంబర్స్. సో వాటిని నెంబర్స్తో ఎంచలేము. అట్లనే దే మే బి నేమ్స్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ ఐడియాస్, చెప్పాను ఆల్రెడీ నేను. క్వాలిటీస్ ఆర్ ద ఫిజికల్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ అమార్ఫస్ అంటే లిక్విడ్స్, పౌడర్స్, గ్యాసెస్, మిల్క్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, గ్యాస్ సిలిండర్లో ఉన్నటువంటి గ్యాస్ ఇటువంటివి అనమాట. సో ఇన్కరెక్ట్. సో సీ ది ఎగ్జాంపుల్. ఎ లాట్ ఆఫ్ మనీ వర్ స్పెంట్ ఆన్ ది కామన్వెల్త్ గేమ్స్. చూడండి సెంటెన్స్ చాలా అబ్నార్మల్గా ఉంది. మనీ అనేది సో ఇట్స్ అన్కౌంటబుల్ నౌన్. మనీస్ అని మనం చెప్పడం చాలా కష్టం, అంటే ఆ యూసేజ్ కొంచెం ఇట్స్ ఎ పెక్యులర్ యూసేజ్. దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను వేరే వీడియోస్లో. ఎ లాట్ ఆఫ్ మనీ వాజ్ స్పెంట్ ఆన్ ద కామన్వెల్త్. చాలా డబ్బు ఖర్చు పెట్టారు అని చెప్పిన అదే, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అనే కంటే చాలా డబ్బు ఖర్చు పెట్టారు అన్నా కూడా అదే మీనింగే వస్తుంది. సో మనీ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్ అండ్ వర్బ్ ఏమో సింగులర్గా వాడాం. మనీస్ అంటే రకరకాల దేశాలది కరెన్సీస్ అనే వాడడం కరెక్ట్ యూసేజ్ అవుతుంది. ఎస్, సో అన్కౌంటబుల్ నౌన్స్కి ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్ వాడతాము. ఎస్, నెక్స్ట్ రూల్, నో ఆర్టికల్స్ బిఫోర్ కాంక్రీట్ నౌన్స్. చాలామంది చేసే గ్రేవ్ మిస్టేక్. అంటే స్పెసిఫిక్ యూసేజ్ ఉంటే తప్ప అనవసరంగా ఆర్టికల్స్ వాడకూడదు. ఫస్ట్ పాయింట్. మళ్ళీ ఆర్టికల్స్ ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనేది సపరేట్గా వీడియోలో మాట్లాడతాను నేను. సో నో ఆర్టికల్స్ బిఫోర్ కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ అంటే చెప్పాను నేను మీకు, బ్రిక్స్ అంటే విచ్ కెన్ బి టచ్ బై యువర్ 5 సెన్సెస్, విచ్ కెన్ బి ఫెల్ట్ బై యువర్ 5 సెన్సెస్. రుచి, రంగు, వాసన ఇటువంటి పంచేంద్రియాలతోటి టచ్ చేసి తెలుసుకోగలిగేటి, చూసి తెలుసుకోగలిగేటి. ఏ కాంక్రీట్ నౌన్ డస్ నాట్ టేక్ అన్ ఆర్టికల్ ఏ అండ్ ద బిఫోర్ ఇట్. తీసుకోకూడదు.
ది కాఫీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్. చూడండి, కాఫీ ఈజ్ ఎ కామన్ నౌన్. కాఫీలో చాలా రకాలు ఉన్నాయి. కాఫీ షాప్స్, కాఫీ డే షాప్, ఇటువంటి వాటికి వెళ్ళినప్పుడు మీరు రకరకాల వెరైటీస్ ఆఫ్ కాఫీస్ చూసే ఉంటారు మీరు. సో దీని ముందర ఏం పెట్టాడు, ద కాఫీ ఈజ్ అన్ ఇంపార్టెంట్, ద అనేటువంటి ఒక ఆర్టికల్ పెట్టాడు. ద కాఫీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్ అని చెప్తున్నాడు. తప్పది. మరి కరెక్ట్ ఏంటో చూద్దాం. కాఫీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్. సో కరెక్ట్ చెప్పాల్సింది ఏంటంటే కాఫీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్. కాఫీ. దీని ముందర మళ్ళీ ఆర్టికల్ ఏం అవసరం లేదు. ఆర్టికల్ వాడామంటే తప్పు చేస్తున్నాం అనేసి, అన్లెస్ స్పెసిఫిక్గా వస్తే తప్ప. సో మొత్తం మనం దాదాపుగా 16 రూల్స్ చూసాము. మనం. నౌ విల్ గో ఫర్ ది రీక్యాప్ ఆఫ్ ద రూల్స్. సో ఫస్ట్ రూల్ ఏం మాట్లాడుతుందంటే నౌన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. తర్వాత సెకండ్ రూల్ ఏం మాట్లాడుతుందంటే నౌన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ సింగులర్. వాటికి ప్లూరల్ ఫామ్లో కూడా సింగులర్ ఫామ్లోనే మాట్లాడతాము. ప్లూరల్ నౌన్స్ సింగులర్ యూసేజ్, సింగులర్ నౌన్స్ ప్లూరల్ యూసేజ్. అడ్జెక్టివ్ ప్లస్ హైఫన్ ప్లస్ నౌన్ వచ్చినప్పుడు సింగులర్ సెన్స్లో వాడతాము. నౌన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్ వచ్చినప్పుడు ఎలా వాడతాము. అలానే 2 అడ్జెక్టివ్స్ ప్లస్ అండ్ ప్లస్ 1 డెఫినెట్ ఆర్టికల్. అలానే 2 అడ్జెక్టివ్స్ ప్లస్ అండ్ ప్లస్ 2 డెఫినెట్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఏం రూల్స్ వాడతాము, ఇవంతా కూడా చూసాము. ఎస్, లైక్వైజ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటే నెంబర్ 1, 2, 3 అట్లా ప్లస్ నౌన్ ప్లస్ అండ్ ప్లస్ ఫ్రాక్షన్ 3/4 అట్లా వచ్చినప్పుడు ఎట్లా యూసేజ్ ఉంది, ప్లూరల్ నౌన్ వాడతామని చెప్పుకున్నాం. ద ప్లస్ అడ్జెక్టివ్ వచ్చినప్పుడు కూడా ప్లూరల్ నౌన్ వాడతామని చెప్పాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్లూరల్ నౌన్ అని చెప్పాము. నౌన్స్ విచ్ ఆర్ ఆఫ్ కామన్ జెండర్, లేడీ టీచర్ అట్లా, షీ ఈజ్ ఎ లేడీ టీచర్ అట్లా మాట్లాడకూడదని చెప్పుకున్నాం మనం. మీనింగ్ డిఫరెన్స్ అండ్ సింగులర్ అండ్ ప్లూరల్. కస్టమ్స్ అట్లా అనమాట, దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. మెనీ, ఫ్యూయర్ వర్సెస్ మచ్ లెస్. సో కౌంటబుల్ నౌన్స్కి ఏం వాడతాము, అన్కౌంటబుల్ నౌన్స్కి ఏం వాడతాము అనేది రూల్ నెంబర్ 30లో చూసాము. అట్లనే ప్లూరల్స్ ఆఫ్ కాంపౌండ్ నౌన్స్, మదర్స్ ఇన్లా, సిస్టర్స్ ఇన్లా అట్లా, లుక్కర్స్ ఆన్ అట్లా, వన్ ఆఫ్ ది, ఆల్ ఆఫ్ ది, సమ్ ఆఫ్ ది ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎట్లాంటి రూల్స్ వాడతాం అది చూసాము. అలానే అన్కౌంటబుల్ నౌన్స్ సింగులర్ వర్బ్స్, అన్కౌంటబుల్ నౌన్స్ అన్నిటి కూడా సింగులర్ వర్బ్స్లోనే వాడతామని చూసాము. నో ఆర్టికల్స్ బిఫోర్ కాంక్రీట్ నౌన్స్. సో కాంక్రీట్ నౌన్స్ కంటే ముందు ద, ఏ, యాన్ అటువంటివి పెట్టకూడదు అనేటువంటి రూల్ కూడా చూసాం. సో ఈ వీడియో ఒకసారి ఇక్కడితో స్టాప్ చేసి ఒక్కసారి మళ్ళీ ట్రై టు రికలెక్ట్ ది ఎగ్జాంపుల్స్. మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. థర్డ్ పార్ట్లో మనము చాలా క్వశ్చన్స్, ఇన్కరెక్ట్ క్వశ్చన్స్, కరెక్ట్ క్వశ్చన్, ఏం రూల్ ఫాలో అయ్యామో దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు ఇంతవరకు ప్రెషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చక్కటి వీడియోలు మీరు ఖచ్చితంగా చూడవచ్చు. అలానే మీకు ఫర్దర్ గైడెన్స్ ఏదైనా కావాలి, ఫర్దర్ టెస్ట్ ఏమైనా రాయాలనుకుంటే pressionacademy.in అనేటువంటి వెబ్సైట్కి మీరు లాగిన్ అవ్వండి. కింద ఇవ్వబడి ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు 81010101405060 ఈ 3 నెంబర్లకు మీరు ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడవచ్చు, మీ సందేహాలు తీర్చుకోవచ్చు. కానీ లాస్ట్లో ఇవ్వబడినటువంటి 85 అనేటువంటి నెంబరు డైరెక్టర్ సార్ రవి గారిది. వారి నెంబర్కి మీరు కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే మెసేజ్లు పెట్టగలరు. థ్యాంక్ యూ అగైన్.